కుసుమహర 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 కుసుమహరుల దివ్య పాదపద్మములకు నా ప్రణతులు. పత్రావళి గోష్ఠి భక్తులందరికీ నమస్సులు. బాబా ఈ లేఖ 3లో 1లో 31 ఈ లేఖని తన ఆరోగ్యం గురించి నిరంతరం బాధపడుతున్నటువంటి తన సోదరుడిగా భావించేటువంటి రాధా వల్లభ్ శీల్ మహాశైల్ వారికి రాస్తున్నారు. ఎందుకు నా ఆరోగ్యం గురించి నువ్వు అంత ఇదిగా తల్లడిల్లిపోతూ టెలిగ్రామ్ ఇస్తున్నావు? నీ టెలిగ్రామ్ అంది నేను చాలా బాధపడ్డాను. మనం ఎక్కడి నుంచో వచ్చాం, అక్కడికి వెళ్తాం, ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం శాశ్వతం కాదు, మన శాశ్వతమైనటువంటి ధామం అక్కడ ఉంది. ఆ ధామానికి చేరవలసి వచ్చినప్పుడు ఎందుకు బాధపడాలి? ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాలి. ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు, ఇంత హఠాత్తుగా వెళ్ళిపోయాడు ఏమిటి, ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడంటే దానికి మనం ఏం సమాధానం చెప్తాం? దానికి సూత్రధారి ఒకడు ఉన్నాడు. ఆ సూత్రధారి ఆ దారాన్ని తిప్పుతాడు. ఎంతవరకు ఆయన ఆ సూత్రధారి తిప్పి తన వైపు ఆ దారాన్ని లాక్కుంటాడో అక్కడితోటి ఇక్కడ ఆట పూర్తయిపోతుంది. అక్కడ ఆయన దగ్గర ఖేల మొదలవుతుంది. ఈ ఆట ఎందుకు పూర్తయింది, ఏమిటి, ఇలా ఎందుకు పూర్తయింది అని మనం ఆలోచించి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా చాలా క్షణికమైనటువంటిది. ఈ క్షణికము అశాశ్వతము. ఆ స్వర్గధామం అక్కడ ఉంది. ఆ స్వర్గధామాన్ని మనం చేరాలి. మనల్ని చేర్చడానికి మనతో పాటు వచ్చి ఇక్కడ మనల్ని నడిపించి మనల్ని అక్కడికి చేర్చేటువంటి ప్రభువు మన హరనాథుడు. ఆయన కూడా మనకు ఉన్నాడు. అంటే మనం ఆయన ఆరోగ్యం గురించి, ఆయన అనారోగ్యం గురించి తలకిందులై బాధపడవలసిన అవసరం లేదు. ఒకే చోటు నుండి అందరం వచ్చాం, ఆ స్థానానికే వెళ్తాం. కొందరు 2 రోజులు ముందు వెళ్తారు, కొందరు 2 రోజుల తర్వాత వెళ్తారు, మరి కొన్ని రోజులు ఉంటారు. విషయం అంతే. ఈ మాత్రానికి దీనికోసమై ఇంతగా వ్యధపడటం, తలక్రిందులైపోవడం భావ్యం కాదు. ఎలాగూ వెళ్ళిపోక తప్పదు అని తెలిసి జీవితాన్ని ఉన్నంత వరకు సార్థకం చేసుకుని ఏ విధంగా గడిపితే జీవితం సార్థకం అవుతుందో ఆ విధంగా గడుపుతూ, ఆ విధంగా భగవన్నామస్మరణ నిరంతరం చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ సత్సంగత్వంలో గడుపుతూ జీవితాన్ని సార్థకం చేసుకోవడం అనేది చెయ్యాలి. కానీ అనవసరమైన వ్యాకులపాటు అక్కరలేదు. ఈ మాత్రాన్ని దీనికోసమే ఇంతగా వ్యసన పడటం మంచిది కాదు. ఆ రోజున బాబాకు నాయనకు రాసిన ఉత్తరంతో పాటు నీకు కూడా ఒక ఉత్తరం చేసి పంపాను. నగేన్ బాబుకు కూడా రాశాను. ఈ పాటికి అందవచ్చవి. నీ నాన్నగారికి రాసినటువంటి ఉత్తరంలో నీకు నగేన్ బాబుకి కూడా ఉత్తరాలు కలిపాను. అవి బహుశా అందుతాయి. అందువలన తిరుగు టెలిగ్రామ్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. రసీదుని త్రిప్పి పంపించాను అంటున్నారు. బాబా ప్రతి చిన్న విషయంలో ఎంత జాగ్రత్త పడతారో మనకి తెలుస్తోంది. ఆయన తిరిగి రిటర్న్ టెలిగ్రామ్ కోసం అని చెప్పేసి ఆయన పంపించాడు. రాధావల్లభ్ శీలు బాబా ఆరోగ్యం గురించి వ్యధ చెందుతూ దానికి ఆయన రిటర్న్ టెలిగ్రామ్ ఇవ్వాల్సినంత అవసరం లేదు, నేను రాసిన ఉత్తరాలు నెమ్మదిగా అందుతాయి మీకు, అందుకని దాంట్లో ఉండేటువంటి ఆ రసీదుని తిరిగి పంపించేశాను కాబట్టి దానిలో మళ్ళీ ఆ డబ్బులు వెళ్ళి మీరు వసూలు చేసుకుంటే 6 అణాలు వస్తాయి. ఈ 6 అణాలని ఖర్చు పెడితే ఒక 3 ప్రాణం పోతున్న వాడికి ఆకలో అన్నవాడికి ఆ ఆకలిని తీర్చడానికి 3 ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడేటువంటి డబ్బుని ఇలా వృధా చేయడం అనవసరం కదా. ఇంత కష్టమైన రోజుల్లో కారణం లేకుండా అనవసరంగా ఒక్క పైసాను కూడా ఖర్చు చేయకూడదు. బాబా ఎప్పుడు చెప్పినా అదే చెప్పారు. అనవసరమైన ఖర్చు వద్దు, చెయ్యవలసింది చెయ్యండి. ఎవరు ఆర్తితో ఉన్నారో, దాహంతో ఉన్నారో, లేదా ఆకలితో ఉన్నారో, లేదా ఇంకేదైనా బాధలతో ఉన్నారో వాళ్ళ బాధల్ని తీర్చడానికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని సద్వినియోగం చెయ్యండి. ప్రభుని ఇచ్చ, ఆయన కార్యకలాపం ఏమిటో ఒక్కమారు గ్రహించు. అటలను ముందు పెట్టుకొని ప్రతిదినం 100 మంది కన్నా ఎక్కువ మందినే పోషిస్తున్నాడు. ఈ ఖర్చునకు డబ్బు ఎక్కడి నుండి వస్తోంది, ఎవరిస్తున్నారు, ఎవరైనా చెప్పగలరా? హే సోదరా, కృష్ణుడు కడు దయామయుడు.
కృష్ణుడి యొక్క దయ వల్ల అపారమైనటువంటి అపారమైనటువంటి సేవ వ్యవస్థ జరుగుతోంది. అందువల్ల అటల్ని అడ్డు పెట్టుకుని ఒక 100 మంది నిరుపేదలకు రోజు తిండి పెట్టేటువంటి కార్యక్రమం, అంటే వాళ్ళని పోషిస్తున్నాడు. వాళ్ళని ఉద్యోగాల్లో నౌకరీల్లో పెట్టుకుని వాళ్ళని పోషించడం వల్ల, వాళ్ళకి నెల జీతాలు ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళ తిండికి ఇబ్బంది లేకుండా జరుగుతోంది. ఎవరో ఒక మహానుభావుడిని అడ్డు పెట్టుకుని ఆయన తన ఖేల సాగిస్తారు. తనే తిన్నగా దిగొచ్చి ఎక్కర్లేదు, తన ఖేల సాగించడానికి ఒక మహానుభావుడిని ఆయన అడ్డు పెట్టుకున్నారు. అలా అడ్డు పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఇక్కడ అటల్ బిహారీ నాంది. ఆయన అడ్డు పెట్టుకుని ఒక వ్యవస్థని రూపుదిద్దడానికి, దాన్ని జాగ్రత్తగా అమలుపరచడానికి ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. రాధ సోదర, పూర్ణానందమయమైన పూరి క్షేత్రం నేడు మరింతగా ఆనందోన్మతో పొంగిపోతోంది. ఏ దిక్కున కన్నులు సారించినా ఆ దిక్కు కేవలం ఆనందమే, జయ జయ శబ్ద పరిపూర్ణంగానే ఉంది. ఆ ఆనందంతో నీవు కూడా మత్తిలో ఉన్నావని భావం చేస్తుంటేనే ఆనందంలో ఓలలాడటం జరుగుతోంది. నువ్వు పూరీధామంలో ఉన్నావు. పూరీధామం ఎక్కడైనా సరే, ఏ ప్రదేశమైనా సరే, ఏ దిక్కునైనా సరే జయ జయ నాదాలతోటి, జయ జయ ధ్వనాలతోటి మారుమ్రోగుతోంది. ఆనందంతో పొంగిపోతున్నట్టుగా ఉంది ఆ ధామం అంతా. అందులో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆనందంలో మునిగి మత్తిలితే ఉంటున్నారు. అటువంటి ధామంలో ఉన్న నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావని చెప్పి నేను భావిస్తున్నాను. మనకు ఉన్నటువంటివి 3 చిన్న చిన్న ధామాలు ఉన్నాయి. 3 ధామాలు ఉన్నాయి కదా. పూరీ క్షేత్రం ఒకటి, అలాగే బృందావనం ఒకటి, నవద్వీపం ఒకటి. ఈ 3 చిన్న చిన్న స్థలాల్ని ఏర్పాటు చేసుకుని ఆ ఆనందాన్ని మనం కూడా అక్కడ ఉండగలిగి అనుభవిస్తే చాలా బాగుంటుంది. ఆ కోరిక బాబా యొక్క సంకల్పం, ఆయన ఇచ్చ, మా భగవానుడి యొక్క సంకల్పం, ప్రభుని యొక్క ఇచ్చ, ఆయన కార్యకలాపం ఏమిటో మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఆయన మొత్తం 3 చోట్ల కూడా బాబా కుసుమహర భక్తులకి స్థలాన్ని ఏర్పాటు చేయడం అనేది పూర్తయింది. 3 ధామాల్లోనూ కూడా నామాలు మారుమ్రోగుతున్నాయి. నిరంతర నామం. నవద్వీపంలో ఇంకా పూర్తిగా ప్రతిరోజు నామమే, నామం లేని రోజు లేదు అనేటువంటి నిర్ణయం తీసుకుని నామాన్ని నిరంతరంగా చేస్తున్నారు అక్కడ ఇప్పుడు. అటువంటి ధామం ఆ నవద్వీపం. అలాగే పూరి, అలాగే బృందావనం. ఈ 3 ధామాల్లోనూ, ఈ 3 ధామాలకి వెళ్ళగలిగి మనం ఒక్కసారి కాతే ఒక్కసారైనా అక్కడ ఆ భక్తులతో కూడి, ఆ భక్తులతో గుమిగూడి మనం కూడా ఆ నామ సంపదని మనం కైవసం చేసుకుని, నామ సంపదలో మనం కూడా కాకపోతే కాస్తంతసేపైనా మత్తిల్లి ఉండగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయి. ఈ జీవితాన్ని మనం పొందినందుకు మనం ఆనందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ కోరిక బలవత్తరమైన తక్షణమే బాబా కోరిక బలవత్తరం అయింది. ఆ బలవత్తరం అయింది కాబట్టి వెంటనే అక్కడ పూరిలోనూ, బృందావనంలోనూ, నవద్వీపంలోనూ స్థలాలు ఏర్పాటు జరిగింది. అక్కడ మందిరాల ఏర్పాటు జరిగింది. ఆయన సంకల్పం ఏమిటో చూద్దాం. ఇది నా కోరిక మాత్రమే అంటున్నారు. మళ్ళా బాబా సంకల్పానికి తిరుగులేదు. ఆ సంకల్పం అంత తిరుగులేని సంకల్పం కాబట్టి ఆ విధంగా ఇక్కడ 3 చోట్ల కూడా ఈ క్షేత్రాల్లో, 3 ధామాల్లో, శ్రీధామాల్లో మనకి మన హరనాథ భక్తులకి హరనాథ, కుసుమ హరనాథ్ అని చెప్పేసి నామం నిరంతరం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఎందుకో ఈ మధ్య ప్రాణం అంటే హృదయం అంతులేని వ్యాకులతకు లోనవుతోంది. ప్రభు నాతో ఆడించే చివరి ఆట బాగా, ఈ అంత్యలీల బాగా అనుభవంలోకి వస్తుంది. అంత్యలీల అంటే ఇంకా ఈయన బాబా
అవతారాన్ని చాలించి ఆ గోలోకధామానికి చేరుకునేటువంటి సమయం దగ్గరకు వస్తోంది అనే విషయాన్ని బాబా చెప్పకనే చెప్తున్నారు. ఆ అంత్యలీల ఆయన ఆడిస్తున్నాడు. ఇదే ఆఖరి ఆట అని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఆట ఇంకా ముగిసిపోతోందేమో అని చెప్పేసి అనిపించి అప్పుడప్పుడు ఆందోళన పడుతున్నాను. ప్రాణాలు లేచిపోతున్నట్టుగా ఉంది. చూస్తూ చూస్తూ ఉండగానే ప్రాణాలను కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. అంటే బాబా మానవ శరీరంతో వచ్చారు, కానీ ప్రాకృత శరీరంతో ఆయన సామాన్యమైనటువంటి మనలాంటి మానవుడు కాదు కదా. ఆయన లీలామానుష విగ్రహాన్ని ధరించి వచ్చినటువంటి మహానుభావుడు, అవతారం. ఆయన కృష్ణుడి యొక్క అవతారం, గౌరాంగుడి యొక్క, చైతన్యుడి యొక్క అవతారం. ఆయన పెద్ద పెద్ద అలలు రేకెత్తించబడ్డాయి. ఒక్క క్షణాన నన్ను ఉవ్వెత్తుగా లేపుతున్నాయి, మరుక్షణానే క్రిందకు కూల్చేస్తున్నాయి. ఈ అలలు ఉన్నాయి ఇక్కడ. ఈ చూస్తూ ఉంటేను ఒకసారి పైకి లేస్తున్నాయి, లేచి మళ్ళీ అవి కిందకు కూల్చేస్తున్నాయి. ఈ భవసాగరంలో ఉండేటువంటి అలలు కానీ కెరటాలు కానీ ఎక్కడి నుంచి బయటికి లేస్తాయో అక్కడి నుంచే మళ్ళీ కిందకి దిగిపోవాలి. అంతకంటే వేరే బయటికి వెళ్ళడానికి లేదు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవులే అన్నట్టుగా ఇక్కడి నుంచి వస్తాయి. ఆ కెరటంలో ఉన్నది నీరే, ఆ సెలయేరులో ఉన్నది నీరే. ఆ నీరులో కలిసిపోతుంది. అంచేత పైకి ఉవ్వెత్తుగా లేస్తాయి, మళ్ళీ అక్కడే కిందకి కూలిపోతూ ఉంటాయి. అవి నిలుపుతాయో నిలుపవో తెలియకుండా పైకి లేచిన కెరటం పట్టుకెళ్ళిపోవచ్చు, లేదు మళ్ళీ అది కిందకి దిగిపోవచ్చు పట్టుకెళ్లకుండా. మనల్ని ఉంచుతాయో ఉంచవో అనేది కెరటాల యొక్క పైకి లేవడం కిందకి దిగడం వీటి యొక్క ఆ గమన శక్తి మీద ఆధారపడి ఉంది. చాలా మజాగా కూడా ఉంది, చాలా కష్టంగానూ ఉంది. కెరటాలు పైకి లేస్తుంటే అబ్బా ఎంత హాయి, మళ్ళీ అవి కిందకు కుంగిపోతుంటే ఎంత బాధ. అలాగే జీవితం పైకి ఉవ్వెత్తుగా లేస్తోంది. మనసులో ఎన్నో సంకల్పాలు, ఎన్నో ఆహ్లాదాలు, ఎన్నో ఆనందాలు, ఇవన్నీ చూసుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఏదో చిన్న దుఃఖం ఏదో వస్తుంది, దాంతో మనసు కృంగిపోతూ ఉంటుంది. పైకి లేచిన కెరటం, కిందకి దిగిపోయిన కెరటం రెండూ మనసుకి సంకేతాలే. అంటే ఒక్కసారిగా ఉవ్వెత్తుగా పైకి లేచిందంటే ఆనందం. విషామృతం మిలనం అంటే ఇదేనేమో, విషాన్ని అమృతం కలవడం. ఒక్క అమృతంలో చిన్న విషబిందువు కలిస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఇది కూడా ఉందేమో అనిపిస్తోంది. దీన్నే అంటుంది హనుమతోటి సుందరకాండలో సీతమ్మ. ఆవిడ ఎన్నో విషయాలు చెప్తాడు హనుమ. రామలక్ష్మణులు వాళ్ళ విషయం చెప్పాడు. దశరథుడి యొక్క మొత్తం వృత్తాంతాన్ని, ఆ చరిత్ర అంతా చెప్పాడు. అమ్మ నేను పలానా చోటు నుంచి వచ్చానని చెప్పాడు. ఉంగరాన్ని ఆవిడ చేతికి ఇచ్చాడు. రామనామాంకిత ఛేదం పశ్యదేవి అంగుళీకం ఆమె చేతికి ఆ ఉంగరాన్ని ఆమె చూపించాడు. ఆమె ఉంగరాన్ని తీసుకుంది. రాముణ్ణి కలిసినంతగా ఆవిడ ఆనందించింది. భర్తారం సంప్రాప్త జానకి ముదితా భవ అని చెప్పి ఆవిడ చాలా ఆనందించింది. అప్పుడు అడిగింది, ఎలా ఉన్నారు నాన్న, రామలక్ష్మణులు ఎలా ఉన్నారు? వాళ్ళు చేసేటువంటి పురుష ప్రయత్నం రోజు చేస్తున్నారా? నా వియోగంలో ఆయన ఏమైనా ఏ పని లేకుండా పడి ఉన్నాడా ఏమిటి అంటే, అమ్మ అన్ని పనులు ఆయన చేయవలసినవన్నీ సక్రమంగానే చేస్తున్నారు, కానీ నువ్వు పక్కన లేవు అనేటువంటి ఆ బాధ ఆయన్ని దుఃఖంలోంచి బయట పడేయలేకుండా ఉంది అని చెప్పాడు. అంటే వెంటనే ఆవిడ అంటుంది, ఇన్ని మంచి మాటలు చెప్పావు, వాళ్ళ కబుర్లు చెప్పావు, నాకు నా భర్త యొక్క ఉంగరాన్ని ఇచ్చావు, భర్తను కలిసిన ఆనందాన్ని ఇచ్చావు, కానీ నువ్వు చెప్పినటువంటి వాళ్ళు ఆ రాముడు బాధపడుతున్నాడని చెప్తున్నావే, ఈ మాట నాకు చిన్న కడివేడు పాలలో చిన్న విషం చొక్కని కలిపినట్టుగా, అమృతంలో విషాన్ని కలిపినట్టుగా ఉందయ్యా నువ్వు చెప్పిన మాట అని బాధపడుతుంది ఆవిడ. అదే విషము అమృతము మిలనం. ఆ రెండూ కలిస్తే ఎలా ఉంటుంది? ఎంత అమృతం ఉండనివ్వండి, చిన్న విషం చొక్క అందులో పడితే చాలు అమృతం అంతా విషమయం అయిపోతుంది. అంటే అలా అది పైకి లేస్తున్న కెరటాల ఆనందం. ఇంత గొప్పగా పైకి లేస్తున్న కెరటాల వల్ల వచ్చినటువంటి ఆనందం ఏమవుతోంది? క్షణంలో కొద్దిపాటి దుఃఖం వల్ల మళ్ళీ ఇంత ఉవ్వెత్తుగా లేచిన కెరటాల వల్ల వచ్చినటువంటి ఆనందం సబ్సైడ్ అయిపోతోంది. సోదర, కష్టాలకు అంతు ఉండటం లేదు, ప్రాణాలు పోవటం లేదు. ఇది చాలా మజాగా ఉందిలే.
కష్టాలకు అంతుంటే పర్వాలేదు, కష్టాలకు అంతుంటే బాగుండు, నా కష్టాలు తీరిపోతే బాగుండు, నా ప్రాణం పోతే బాగుండు అని అనుకుంటాడు. ఎన్ని కష్టాలు రాని ఆ భగవంతుడి ఇచ్చ లేకుండా, ఆయన సంకల్పం లేకుండా ప్రాణాలు ఎక్కడికి వెళ్ళవు. ఆ ప్రాణాలు అక్కడే ఉంటాయి. ఇంకా మళ్ళీ పూరిలోని రథయాత్ర గురించి అంటున్నారు. రథయాత్ర అయిపోయిన తర్వాత అమ్మా నాన్నల అనుమతి తీసుకొని కలకత్తాకి వెళ్ళి అక్కడి నుండి డోలోత్సవ సమయానికి బృందావనం వెళ్ళు అని మళ్ళీ బృందావనం రా అంటారు. అంటే బాబా కూడా ఆ సమయానికి బృందావనం వచ్చేటువంటి అవకాశం ఉందని కనిపిస్తోంది. తగిన సహచరులు లభ్యమైతే వారితో కలిసి ఒక మారు వనములన్నీ తిరిగిరా. తగినటువంటి సహచరులు ఉండాలి. ఆ తగిన సాంగత్యం, సజ్జన సాంగత్యం ఉండాలి. సజ్జన సాంగత్యం ఉంటే మనల్ని సరైనటువంటి మార్గంలో పెడతారు. అలా పెడితే అక్కడ ఉన్న వనాలన్నీ తిరగడానికి అవుతుంది. ఆ బృందావనం చుట్టుపక్కల ఉన్నటువంటి వనాలన్నీ కూడా చెప్తున్నారు, 12 ముఖ్యమైన వనాలు ఉన్నాయి. అవన్నీ చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. మధువనం, కుముదవనం, తాళవనం, బిల్వవనం, బహుళావనం, కామ్యవనం, గోకుల మహావనం, బృందావనం, కదరీవనం, తాహవనం, భద్రవనం, మరి అది కాకుండా భాండీరవనము. ఈ కృష్ణుడు గోపకులు అందరూ కలిసి ఆడుకున్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ, రాసలీలలో జరిగినటువంటి ప్రదేశాలు. ఈ వనాలన్నీ చూడాలంటే బృందావనం వచ్చి డోలోత్సవం అయిన తర్వాత, ఇవి డోలోత్సవానికి సమయానికి బృందావనం వచ్చేసి ఇవన్నీ చూడాలంటే ఎటువంటి మిత్రులు ఉండాలి? సజ్జన సాంగత్యం ఉండాలి. సజ్జన సాంగత్యం ఉంటే వాళ్ళు మంచి ప్రదేశాలకు వెళ్తారు కాబట్టి మనం కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దుర్జన సాంగత్యం అయితే ఏమవుతుంది? మన కాలం అంతా కూడా వ్యర్థంగా గడిచిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత నిస్సారమైనటువంటి గడిచిపోయినటువంటి కాలాన్ని చూసి మనం దుఃఖపడుతూ ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఇంకా ప్రయోజనం కూడా ఏమీ ఉండదు దానివల్ల. కలకత్తాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏడేదహాలోనున్న రాయ్ బహదూర్ ప్రసన్న కుమార్ బందోపాధ్యాయ మహాశయ గారిని కలుసుకుని ఆయనతోటి ఆ సత్సాంగత్యాన్ని నువ్వు పొందు. ఎందుకంటే ఆయన గౌరాముని అమితంగా ప్రేమించే వారిలో ఒకరు. నా ఫోటోలో పెద్దతోటి ఆయన వద్ద లభ్యమైతే ఒక దాన్ని తీసుకొని అమ్మకి చూపించు. అమ్మ కూడా చాలా ఆనందిస్తుంది. నా మీద ప్రేమ దృష్టిని ఎల్లప్పుడూ నిలిపి ఉంచమని నీవు వెళ్ళే ముందుగా అమ్మతో చెప్పు. అమ్మ ఎప్పుడూ హరనాథుని ప్రేమించు అని. అంటే మనం భక్తులుగా ఉండడం కాదు, మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రులని, మనకు తెలిసిన వాళ్ళని, మన సఖుల్ని అందరినీ కూడా ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయేట్టుగా చేయవలసినటువంటి కర్తవ్యం మంది. సోదరా, ఈ పర్యాయం ఈ విధంగా అమ్మా నాన్నలతో కలిసి శ్రీక్షేత్రంలో ఉండటం చేత ఆనందం మీద ఆనందాన్ని ఎంతగానో పొంది ఉంటారు. ఇదంతా ఆ ఒక్కని కేలయే. ఒకసారి భగవంతుడి యొక్క కేల గనక లేకపోయినట్లయితే, ఆయన సంకల్పం, ఆయన ఇచ్చ లేకపోతే ఏ ఆనందాన్ని పొందలేం. ఆ శ్రీధామంలో, శ్రీక్షేత్రంలో ఆనందం పొందుతున్నారు అంటే దానికి కారణం ఆ భగవంతుడి యొక్క సంకల్పం. ఆయన సంకల్పం గట్టిగా లేకపోతే ఎక్కడికన్నా ఏదైనా వెళ్ళాలి అన్నా మనం సంకల్పం చేసినా ఆ సంకల్పం నెరవేరాలి అని చెప్పేసి అనడానికి వీల్లేదు. అందుకనే మనం ఆ గట్టి సంకల్పం చేసేప్పుడు ఆ భగవంతుణ్ణి, స్వామి నువ్వు నన్ను ఈ ప్రదేశాలకి తీసుకెళ్ళు అని చెప్పి మనం ఆయన్ని ప్రార్థించాలి. తమ్ముడు, నా ఈ 2 కళ్ళతో ప్రాణపూర్తిగా పూర్ణ హృదయంతో ఆ గజద్వల్లభుని దర్శించి నన్ను కృతార్థం చేయి. నేను చూడలేకపోవచ్చు, నా కళ్ళతో నువ్వు చూడు. చూసి ఆ గజేంద్రుడిని రక్షించినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం, ఆ జగన్నాథుడి యొక్క దర్శనం నువ్వు చేసుకుని నీ కళ్ళ ద్వారా నేను చూశాను అనేటువంటి కృతార్థతని నాకు ప్రసాదించు. నాకు కూడా ఆ దర్శనం వస్తుంది. ఎందుకని? నేను దూరంగా ఉన్నాను, స్వదేశానికి దూరంగా ఉన్నాను అని బాబా తన గురించి అంటున్నారు. నేను పాతకుడను, నాకు ఆ అదృష్టం ఎలా లభిస్తుంది? తన ఈ బిడ్డ పేరును ఉచ్చరిస్తూ ఈ బిడ్డ పేరు మీదుగా ప్రభువును ఒక్కమారు దర్శించరమ్మని
నన్ను అంటే తన బిడ్డను క్షమించవలసిందిగాను దయతో దర్శనం ఇప్పించమని ప్రభునికి విన్నవించమని అమ్మతో చెప్పు. అమ్మతోటి, అమ్మ నువ్వు హరనాథుడు నీ బిడ్డ, ఆ బిడ్డ కూడా ఈ దర్శనాన్ని పొందాలి, ఆ బిడ్డకి ఈ దర్శనం లభించేటి చెయ్యి అని చెప్పేసి ఆ పూరి జగన్నాథుణ్ణి ప్రార్థించమని అమ్మకి నా మాటగా చెప్పు. మఠంలోని మహంత్ గారికి మా అందరి ప్రణామాలు తెలియజేయి. ఒక సోదరునిపై దృష్టి నిలిపి మిగిలిన వారిని అశ్రద్ధ చేయవద్దని ఆయనకు విన్నవించండి. ఆ మహంతో గారిని, నేను సోదరుణ్ణి ఆయనకి, నన్ను కూడా ఆయన ఆదరించాలి. నన్ను ఒక్క సోదరుణ్ణి నిన్నే ఆదరించి, రాధావల్లభశీలను ఆదరించి ఊరుకుని నన్ను ఆదరించకుండా ఉండకూడదు, అలా చేయవద్దని చెప్పేసి ఆయనకి నా మాటగా చెప్పండి, విన్నవించండి. పిల్లలంతా బాగున్నారు, ఆదుర్ద చెందవద్దు. నందబాబాను కూడా కలుసుకొని వీలైతే చూసిరండి. ఈ మధ్య మీ వద్ద నుండి ఉత్తరాలు రావటం లేదేమీ సోదరా, కృష్ణకు కూడా నా ప్రేమానురాగాలను తెలియజేయి అని బాబా అనేక విషయాల్ని తెలియజేస్తూ, ఇందులో భగవంతుడి యొక్క ఇచ్ఛా సంకల్పం అది గట్టిగా ఉంటే, మనం అనుకున్నటువంటి సంకల్పం దాంట్లో కలిస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయి. నెరవేరిన వెంటనే నా వల్లే ఈ పని జరిగింది అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఎంతసేపు ఆ భగవంతుడి యొక్క సంకల్పం వల్ల నేను అనుకున్నవి భగవంతుడు నెరవేర్చాడు అనుకొని మనం మన కర్తృత్వాన్ని, భర్తృత్వాన్ని, జ్ఞాతృత్వాన్ని మూడింటిని ఆయన మీదే విడిచిపెట్టాలి. అంతేగాని నేను దీనికి కర్తని, నేను దీనికి భర్తని, నాది జ్ఞానం, నా జ్ఞానం వల్ల ఇది జరిగింది అనుకోకూడదు. ఈ కర్తృత్వ, జ్ఞాతృత్వ, భర్తృత్వ భావాలు మూడింటిని కూడా ఆ భగవంతుడి మీదకు విడిచిపెట్టి ఆయనకి సర్వస్వ సమర్పణం చేసుకుని మనం మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనే విషయాన్ని మరోమారు తెలియజేస్తూ బాబా ఈ ఉత్తరాన్ని పూర్తి చేస్తున్నారు. కుసుమర కుసుమర కుసుమర. జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 31వ లేఖ. సోదరా రాధా, మీ తంతి టెలిగ్రామ్ అందింది. బాధపడ్డాను. ఎందుకయ్యా అంత తలక్రిందులైపోతావు? నా కోసమై అంతగా వ్యాకులపడవద్దు. మనమందరం ఆజ్ఞానుసారం వచ్చిన వారమే. ఆజ్ఞ రాగానే వెళ్ళిపోవాల్సిందే. అందరం ఒకే చోటు నుండి వచ్చిన వారమే. తిరిగి ఆ స్థానానికే వెళ్తాం. అయితే కొందరు 2 రోజుల ముందు, కొందరు కొన్ని రోజులు వెనుక. విషయం ఇంతే. ఈ మాత్రానికి దీనికోసమై ఇంతగా వ్యసనపడటం, తలక్రిందులైపోవటం సబబేనంటావా? ఆ రోజున నాయనకు వ్రాసిన ఉత్తరంతో పాటు నీకు కూడా ఒక ఉత్తరం జత చేసి పంపాను. నగేన్ బాబుకు కూడా వ్రాశాను. ఈ పాటికి అందే ఉంటాయి. అందువలన తిరుగు టెలిగ్రామ్ ఇవ్వాల్సిన అవసరం కనిపించక రసీదును త్రిప్పి పంపించాను. 6 అణాలను తిరిగి వసూలు చేసుకోండి. నిరర్ధకంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఆ 6 అణాలతో ఈ రోజులలో ఒక రోజున 3 ప్రాణాలను రక్షించవచ్చు, తిండి పెట్టవచ్చు. ఇలాంటి కష్టపు రోజులలో కారణం లేకుండా అనవసరంగా ఒక్క పైసను కూడా ఖర్చు చేయటం ఉచితం కాదు. ప్రభుని ఇచ్చ ఏమిటో ఒకమారు గ్రహించు. అటల్ను ముందు పెట్టుకొని పరికరంగా చేసుకొని ప్రతిదినము 100 మంది కన్నా ఎక్కువ మందినే పోషిస్తున్నాడు. ఈ ఖర్చునకు డబ్బు ఎక్కడి నుండి వస్తున్నది? ఎవరు ఇస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? హే సోదరా, కృష్ణుడు కడు దయామయుడు. సోదరా రాధా, పూర్ణానందమయమైన పూరీ క్షేత్రం నేడు మరింతగా ఆనందోన్మత్తతతో పొంగిపోతున్నది. ఏ దిక్కుకు కనులు సారించినా
ఆ దిక్కు కేవలం ఆనందమే. జయ జయ శబ్ద ప్రపూర్ణంగానే ఉన్నది. ఆ ఆనందంతో నీవు కూడా మత్తిల్లి ఉన్నావని భావన చేస్తుంటేనే ఆనందంలో ఓలలాడటం జరుగుతున్నది. సోదరా, శ్రీధామపూరి, శ్రీధామ బృందావనము, శ్రీధామ నవద్వీపము అనే త్రిధామములలో 3 చిన్న చిన్న స్థలాలు మనకు ఎంతో అవసరం అవుతాయి. ఆ కోర్కె బలవత్తరం అయిన తక్షణమే ఆ వాంఛా కల్పతరువే దానిని నిశ్చయంగా పరిపూర్ణం చేస్తాడని ఆశిస్తున్నాను. ఫలానా ప్రదేశాలని నిర్ణయం అయిపోతే నేను నిశ్చింతగా ఉంటాను. ఏమైనా ఇది నా కోర్కె మాత్రమే. ఆయన సంకల్పం ఏమిటో చూద్దాం. ఎందుకో ఈ మధ్య ప్రాణం అంతులేని వ్యాకులతకు లోనవుతూ ఉన్నది. ప్రభువు నాతో ఆడించే చివరి ఆట బాగా అనుభవంలోనికి వస్తున్నది. నిజంగానే ప్రాణాలు అప్పుడప్పుడు లేచిపోతున్నట్లుగా ఉన్నది. చూస్తూ చూస్తూ ఉండగానే కోల్పోతూ ఉన్నట్లనిపిస్తున్నది. పెద్ద పెద్ద అలలు రేకెత్తించబడ్డాయి. ఒక క్షణాన నన్ను ఉవ్వెత్తుగా లేపుతున్నాయి. మరుక్షణాన్నే క్రిందికి కూల్చేస్తున్నాయి. అవి నిలుపుతాయో నిలుపవో తెలియకుండా ఉన్నది. చాలా మజాగాను ఉన్నది, చాలా కష్టంగానూ ఉంది. విషామృత మిలనం అని దీనినే అంటారేమో. సోదరా, కష్టాలకు అంతు ఉండటం లేదు, ప్రాణాలు పోవటమూ లేదు. ఇది చాలా మజాగా ఉన్నదిలే. రథయాత్ర అయిపోయిన తర్వాత మన అమ్మా నాన్నల అనుమతి తీసుకొని కలకత్తాకు వెళ్ళు. తర్వాత అక్కడ నుండి డోలోత్సవ సమయానికి బృందావనం రా. తగిన సహచరులు లభ్యమైతే వారితో కలిసి ఒకమారు మధువనము, కుముదవనము మొదలైన వనములు తిరిగిరా. కలకత్తాకు వెళ్ళినప్పుడు అక్కడ ఏడేదహాలోనున్న రాయ్ బహద్దూర్ ప్రసన్న కుమార్ బందోపాధ్యాయ మహాశయ గారిని కలిసికో. గౌరాంగుని అమితంగా ప్రేమించే వారిలో ఆయన ఒకరు. నా ఫోటోలలో పెద్దది ఏదైనా ఆయన వద్ద లభ్యమైతే ఒక దానిని తీసుకుని మన అమ్మకు పంపించు. మా మీద తన ప్రేమ దృష్టిని ఎల్లవేళలా నిలిపి ఉంచమని నీవు వెళ్ళే ముందుగా అమ్మతో చెప్పు. సోదరా, ఈ పర్యాయం ఈ విధంగా అమ్మా నాన్నలతో కలిసి శ్రీక్షేత్రంలో ఉండటం చేత ఆనందం మీద ఆనందాన్ని ఎంతగా పొంది ఉంటారు. ఇదంతా ఆ ఒక్కని ఖేలయే. తమ్ముడు, నా ఈ 2 కండ్లతో ప్రాణపూర్తిగా ఆ జగద్వల్లభుని దర్శించి నన్ను కృతార్థుని చేయి. నీ కనులతోనైనా నీ ద్వారానైనా నాకు దర్శనం ప్రాప్తిస్తుంది. నేను పాతకుడను, నాకు ఆ అదృష్టం ఎలా లభిస్తుంది? తన ఈ బిడ్డ పేరును ఉచ్చరిస్తూ ప్రభువును ఒక్కమారు దర్శించి రమ్మని, తన బిడ్డనైన నన్ను క్షమించవలసినదిగాను దయతో దర్శనం ఇప్పించమని ప్రభునికి విన్నవించమని మా అమ్మతో చెప్పు. మఠంలోని మహంత గారికి మా అందరి ప్రణామములను తెలియచేయండి. ఒక సోదరునిపై దృష్టిని నిలిపి మిగిలిన వారిని అశ్రద్ధ చేయవద్దని ఆయనకు విన్నవించండి. పిల్లలు బాగున్నారు, నేను చాలా బాగున్నాను. మా గురించి ఆదుర్దా చెందవద్దు. నందబాబాను కలుసుకొని చూచి రండి. ఈ మధ్య మీ వద్ద నుండి ఉత్తరాలు రావటం లేదేమి? సోదరా, కృష్ణకు నా ప్రేమానురాగములను తెలియచేయి. మీ అన్న హర. కుసుమహర కుసుమహర కుసుమహర.
కుసుమహర కుసుమహర కుసుమహర. పత్రావళి భాగంలో 31వ లేఖ. ఇది ప్రభువు రాధగారికి రాసినటువంటి జాబ్. నీ టెలిగ్రామ్ అందింది. నా గురించి ఎందుకు అంత కలవరపాటు? ఆ పరమేశ్వరుడి ఇచ్చ ప్రకారమే అందరూ వస్తాం, అందరూ ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాం. కాకపోతే కొందరు ముందు కొందరు వెనక అవుతూ ఉంటారు. ఈ శరీరం, ఈ భౌతిక శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించవలసినదే. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించడానికి ఏ సమయంలో కూడా అనుకూలంగా ఉండదు. కేవలం ఆ జగన్నియంత ఇచ్ఛ ప్రకారమే నీ కర్మానుసారం ఇక్కడ ఎంతకాలం ఉండేది, ఎప్పుడు వెళ్ళిపోయేది, ఇవన్నీ కూడా ఆయన నిర్ణయం ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నది ఏది ఇక్కడ జరగదు. దాని గురించి మీకు ఎందుకు అంత ఆతృత? నా గురించి కానీ మీ గురించి కానీ. మన అందరూ ఏదో ఒక రోజు ఈ మాయా ప్రపంచాన్ని, అశాశ్వతమైనటువంటి బంధాలన్నీ అన్నిటినీ వదిలి వెళ్ళిపోవలసిందే కదా. అందువల్ల ఈ అశాశ్వతమైన వాటి మీద ప్రేమను పెంచుకో. శాశ్వతమైనది, ఎప్పటికీ బంధం తెగిపోకుండా ఉండేది కేవలం ఆ జగన్నియంతతో మాత్రమే. ఆయనతోని మన బంధాన్ని పెనవేసుకోవాలి, పెంచుకోవాలి. నిరంతరం ఆ బంధం గురించే తాపత్రయపడుతూ ఉండాలి. అంతేగాని అశాశ్వతమైనటువంటి వస్తువుల గురించి కానీ వాటి మీద ప్రేమను పెంచుకోవడం కానీ మనం చేయకూడదు. ఆ భగవంతునితో మనకి బంధం ఏర్పడాలి అంటే కేవలం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని నామాన్ని స్వీకరించి నిరంతరం ఆయన నామస్మరణ చేసినప్పుడు మాత్రమే ఆయనతో మనకి బంధం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య బంధం ఏర్పడాలి అంటే ఒకరి మీద ఒకరికి ప్రీతి కలగాలి, అభిమానం కలగాలి, ప్రేమ కలగాలి, పరస్పరం కలగాలి. కేవలం నీవు భగవంతుడిని ప్రేమిస్తే సరిపోదు, భగవంతుడు కూడా నిన్ను ప్రేమించేటట్లుగా చేసుకోవాలి. రెండు మనమే చెయ్యాలి. భగవంతుడిని మనమే ప్రేమించాలి, భగవంతుడిని మనల్ని ప్రేమించేటట్లుగా మనమే చేసుకోవాలి. మనం ఆయన్ని ప్రేమించడం అన్నది మన చేతుల్లో ఉంది. మన హృదయంలో ఆయనకి స్థానాన్ని కల్పిస్తాం. ఆ రకంగా ఆయన మనం ఆరాధిస్తాం, అన్నీ ఆయనకి చెప్పే చేస్తాం. ప్రతిదీ ఆయన వల్లనే జరుగుతుందని ఆయనకి చెబుతాం. ఈ రకంగా ఆయనకి సన్నిహితంగా మనం మసులుకుంటూ కేవలం మనం పనిముట్టు అని అనుకొని ఆ భగవంతుని చేతిలో పనిముట్టు మనం అని అనుకొని మన కాలాన్ని వెళ్ళదీస్తాం. మరి ఆయన్ని ప్రీతిపాత్రుడు చేయటం, ఆయనకి నచ్చినటువంటి పనులను మనం చేపట్టాలి. అవే ఇతరులకు ప్రేమను పంచిపెట్టడం, అన్నార్తులను ఆదుకోవడం, ధర్మ పదంలో
ముందుకు సాగడం. ఎప్పుడైతే అందరికీ ప్రేమను పంచిపెడతామో ఇతరుల మీద ద్వేషం అన్నది మనకు లేకుండా పోతుంది. క్రమేపీ కోరికలు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయో, క్షీణించిపోతాయో, చచ్చిపోతాయో అప్పుడు విషయ వాసనల మీదకు మన మనసు వెళ్ళదు. ఈ రకంగా అన్నార్థులను ఆదుకోవడం అన్నది కూడా ఆ భగవంతుని బిడ్డలే కాబట్టి, సర్వులు భగవంతునికి సంబంధించిన వారే కాబట్టి వారిని మనం ఆదుకుంటే వారికి ఏ రకమైన సహకారాన్ని మనం అందించగలమో మన శక్తి మేరకు ధన సహాయం కానీ, శారీరక సహాయం కానీ, మాట సహాయం కానీ ఏ చేసినా సరే ఏదో రకంగా వాళ్ళు తృప్తి చెందితే భగవంతుడు తృప్తి చెందినట్లే. ఆ రకంగా ఆ కర్మలను నిష్ఠగా మనం ఆచరించి భగవంతుడికి మన మీద ప్రేమ కలిగేటట్లుగా కూడా మనమే చేసుకోవాలి. అలా ప్రేమ పరస్పరం కలిగిన నాడు మనం ఎప్పుడు పోతాము, ఎప్పుడు ఉంటాము, మన జీవితం ఎలా గడుస్తుంది అన్న విషయాల మీద ఆలోచన కానీ, భయం కానీ ఏమీ కలగవు. ఇవన్నీ నిరర్ధకం, అనవసరం, ఎటువంటి లాభము లేనటువంటివి. అందువల్ల ఈ శరీరాన్ని మనం తీసుకొని, ఈ జన్మను మనం తీసుకున్నందుకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని ప్రేమించి ఆయన ప్రేమకు మనం పాత్రులమయ్యి మన మీద ఆయనకు ప్రేమ కలిగేటువంటి చర్యలు చేపట్టడమే మన లక్ష్యం, మన ధ్యేయం. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకు. నీకు టెలిగ్రామ్ ఇవ్వడం ఎందుకని చెప్పి ఆ రసీదుని నీకు తిరిగి పంపించాను. ఆ ఆరణాలు వాళ్ళ దగ్గర వసూలు చేసుకో. ఆ రణాలంటే తక్కువ కాదు. ఒక్క రోజు ముగ్గురికి సరిపడేటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయటానికి ఆ ఆరణాలు పనికొస్తాయి. అసలే కష్టకాలం. ప్రతి కాణి కూడబెట్టి దాచుకొని కావలసినప్పుడు వాడుకోవలసినటువంటి గొడ్డు రోజులు. అందువల్ల అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా నా గురించి ఆదుర్దా పడకుండా ఉండడమే మంచిది అని నీకు చెప్తున్నాను, నీకు హితవు చెప్తున్నాను. ప్రభు ఆడించేటువంటి నాటకాన్ని ఆయన ఏం కోరుకుంటున్నాడో ఇవి గ్రహించడానికి ప్రయత్నం చేయి. అటలను ముందు పెట్టుకొని ప్రతిరోజు సుమారు 100 మందికి భోజనాలని అందిస్తున్నారు. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరిస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. ఎప్పుడైనా సరే ఇటువంటి సత్కార్యాలు చేద్దాం అనుకున్నప్పుడు 10 పైసలు చేతిలో లేకుండా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా సరే దానికి కావలసినటువంటి వనరులు ఏదో ఒక రూపేణ ఆ భగవంతుడు సమకూర్పిస్తాడు. వాటిని ఖర్చు చేసి వారందరూ తృప్తి పడేటట్లుగా మనం చేస్తాం. చివరకు మనకి కూడా తృప్తే మిగులుతుంది. ఇంత పెద్ద ఖర్చు ఏ రకంగా పెట్టామా అని మనకే ఆశ్చర్యం వేసి సంతోషాన్ని మిగులుస్తుంది.
కుసుమార్నాథ్ భక్తులందరికీ తెలిసిన విషయం. అన్ని మందిరాల్లో సప్తాహాలు, ఏకాహాలు, త్రయాహాలు, పంచాహాలు, చివరికి మొన్న విజయవాడలో జరిగినట్టు 1008 రోజులు నామ సంకీర్తన, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఆ కార్యకర్తల దగ్గర డబ్బులు సరిపడా ఉన్నాయి, అందువల్ల చేస్తున్నారు అన్న విషయం కాదు. ప్రతి ఒక్కరూ ఆ కార్యాన్ని నిర్వహించాలి అనేటువంటి సదుద్దేశంతో ప్రభువు మీదే భారాన్ని వేసి కార్యాన్ని మొదలుపెట్టి అత్యంత వైభవంగా ఆ కార్యాన్ని పూర్తి చేసి ప్రభు ఆశీస్సులు మన్ననలు పొందుతున్నారు కార్యనిర్వాహకులు, వారికి సహకరించినటువంటి వారు అందరూ సంతోషాన్ని పొందుతున్నారు. దైవ కార్యం ఏదైనా తలపెట్టినప్పుడు తప్పకుండా ఆ భగవంతుని సహకారంతోనే కావలసినటువంటి వనరులు ఏర్పడతాయి. ఆ వనరులన్నీ ఖర్చు చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించి అందులో పాల్గొన్నవారు, నిర్వహించిన వారు, వీక్షించిన వారు అందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. కేవలం అది భగవత్ కార్యం అయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. అందువల్ల ఇక్కడ రోజుకి 100 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది కేవలం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఏర్పాటు. కృష్ణుడు దయాసముద్రుడు. మానవుడు అలవాటు చేసుకుంటే ప్రేమించడం నేర్చుకుంటాడు, ప్రేమను వేరే వాడికి అందిస్తాడు. కానీ భగవంతుడు దయాస్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన ఎవరికైనా ఇచ్చేది ప్రేమే. చాలామంది కష్టాలు అనుభవించేటప్పుడు అంటారు, భగవంతుడా నాకు ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చేవు అంటారు. అది చాలా తప్పు. భగవంతుడు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కానీ కష్టాన్ని కానీ తన ప్రజలకు ఇవ్వడు. కేవలం వారి కోరికల ప్రకారంగానే వారు కొని తెచ్చుకుంటున్నారు ఆ కష్టాలు. అటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుని ప్రేమించి ఆయన్ని ప్రార్థించి ఆయనే దిక్కని శరణు వేడుకున్న వాళ్ళకి ఆ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు భగవంతుడు. అంత దయాసముద్రుడు, కరుణామయుడు. మనం చేసినటువంటి కర్మలకు ఆయనను బాధ్యత వహింపచేసి ఆయన్ని మనం బాధ పెడుతున్నాం, ఆయన బాధిస్తున్నాం. అది చాలా పెద్ద పొరపాటు. నేడు పూరీ క్షేత్రం నేత్రానందంగా ఉంది. రథోత్సవం, శ్రీక్షేత్రంలో జగన్నాథుని రథోత్సవం అంటే ప్రతి వారి హృదయంలోనూ ప్రతి ఇంట్లోనూ అన్ని చోట్ల పండగే పండగ, ఆనందమే ఆనందము. అటువంటిది పూరీ క్షేత్రం నేడు కన్నులకు ఆనందాన్ని ఇస్తుంది. బాబా ఎక్కడో కాశ్మీరంలో ఉన్నాడు, ఇక్కడ పూరీ క్షేత్రం ఎంత ఆనందమయంగా ఉందో తనకు వ్రాస్తున్నాడు. ఆయన మహానుభావుడు.
భగవత్ స్వరూపుడు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఎక్కడ ఏమి జరుగుతున్నది అన్న విషయం ఆయన కన్నా మనకి ఏమైనా ఎక్కువ తెలుసా? పూరీ క్షేత్రం అంతా కూడా ఆనందమయమే, కోలాహలమే. సోదరా, త్రిధామాలలో చిన్న చిన్న చోట్లు సంపాదించు. బాబాకి తీవ్రమైన కోరిక ఏమిటంటే పూరీ క్షేత్రంలో, బృందావనంలో, నవద్వీపంలో 3 చోట్ల కూడా ఆశ్రమాలను నిర్మించాలి అని. కేవలం భగవద్ దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు సేద తీర్చుకోవడానికి, వారికి తగు రీతిని భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటానికి మాత్రమే ఈ ఆశ్రమాల నిర్మాణం గురించి బాబా ఎంతో తహతహలాడుతుండేవాడు. ఆ ప్రకారంగానే ఆయన ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పటికి పూరిలోను, బృందావనంలో కూడా ఆశ్రమ నిర్మాణాలు పూర్తయినాయి. అయితే ఈరోజు భక్తుల సహకారంతో నవద్వీపంలో కూడా మరల ఆశ్రమం తయారైంది. ప్రతి చోట ఆయన మందిరాలు ఉన్నాయి. ఆయనకు పూజలు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఆయన కోరిక ప్రకారం ఆయనకు కావలసినటువంటి 3 క్షేత్రాల్లో కూడా ఆశ్రమాలు నెలకొన్నాయి. అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. తద్వారా ప్రభు ఆనందమయుడవుతున్నాడు. అయితే ఈ ఆశ్రమాలు నిర్మాణానికి తగు ప్రదేశాలు ఖరారైతే చాలు, మిగతాది ఆ జగన్నియంతే చూసుకుంటాడు, ఆ జగన్నాథుడే పూర్తి చేసుకుంటాడు అనేటువంటి ధీమా అప్పట్లోనే బాబాకి ఎక్కువగానే ఉంటూ ఉండేది. ఇదే నా కోరిక, మామూలు కోరిక కాదు, బలవత్తరమైనటువంటి కోరిక. అప్పుడే నేను చివరి ఘట్టంలోకి వచ్చినట్లుగా నాకు తోస్తుంది. ఎందుకో ఒక్కొక్కప్పుడు కష్టంగా అనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ఎలా ఉందంటే నా పరిస్థితి విషామృత మిలనంలాగా ఉంది. విషం తీసుకుంటే ఇబ్బంది పడతాం, అమృతం తీసుకుంటే ఆనందిస్తాం. రెండు కలిసి ఉన్నాయి ఇప్పుడు నా జీవితంలో. ఆనందము పొందుతున్నాను, విచారము పొందుతున్నాను. అంటే సమయం ఆసన్నమవుతుంది కాన మనం నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, పూర్తి చేయాలి. బాబాకు కావాల్సినవి ఆశ్రమాల నిర్మాణం, మనకు కావాల్సింది ఆయన కృప, దయ మన మీద నిరంతరం ప్రసరింపచేయటం. ఇది మనకు కావాల్సింది. సమయం మించిపోతుంది కాబట్టి వాటి గురించి నువ్వు తీక్షణంగా ఆలోచించు అని మనకి ఇండైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నాడు బాబా. రథయాత్ర అనంతరం అమ్మా నాన్నలతో చెప్పి వనయాత్ర కూడా చేసిరా అని సూచన. చూసారా, తల్లిదండ్రులు ఉన్నంత కాలం నీవు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వారికి చెప్పి వారి అనుమతితోనే చేయాలి. వారి ఆశీర్వచన ఫలం అంత గొప్పగా నీకు ఉపకరిస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. అందువలన నీవు ఎక్కడికి ఎప్పుడు ఏమి చెయ్యాలనుకున్నా సరే వారిని సంప్రదించి వారితో ఒక మాట చెప్పి
వారి ఆశీర్వాదం తీసుకొనే చెయ్యాలి సుమా. బృందావనంలో ఉన్నటువంటి 12 వనాలని కూడా నువ్వు దర్శించు. మొత్తం బృందావనమే కృష్ణుడు సంచరించినటువంటి ప్రదేశం. ఆ బృందావనంలో ప్రతి ఇసుక రేణువు కూడా మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహత్తు కలిగి ఉన్నది. ఎందుకంటే ఆ ప్రదేశం అంతా కూడా కృష్ణుడిచే సృజింపబడినది కాబట్టి. బృందావనంలో అడుగు పెడితేనే చాలు ధన్యులు అవుతాం మనలాంటి వాళ్ళు, సామాన్యులు. అందువల్ల బృందావనంలో ఉన్నటువంటి ఆ విశిష్ట 12 వనములు కూడా సందర్శించి ఆనందాన్ని అనుభవించు నాయనా. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళకి అక్కడే ఎక్కడ ఆనందింపదగినటువంటి స్థలాలు ఉన్నాయో లేవో తెలిసినా తెలియకపోయినా తెలుసున్న వాళ్ళు చెబితే ఆ ఆనందమే వేరు. అలాగే ఇక్కడ బాబా తన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇంతకు ముందే మనం చదువుకున్నాం, ఆలకించాం, విన్నాం. బాబా కుటుంబ సభ్యుల కన్నా భక్తులనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వీరే నా వారు, మీరే నా వారు, నా కుటుంబ సభ్యులు కన్నా ముఖ్యులు మీరే అని తన ఉపన్యాసంలోనే చెప్పడం జరిగింది. నీవు కలకత్తా వెళ్ళేటప్పుడు రాయ్ బహదూర్ కృష్ణ కుమార్ బందోపాధ్యాయ గారిని కూడా కలుపు. ఆయన మహాశయుడు. గౌరాంగుణ్ణి అమితంగా ప్రేమించిన వారిలో ఆయన ఒకడు. అందువల్ల తప్పకుండా ఆయన కలుసుకొని ఆయన దగ్గర నా ఫోటో ఉన్న వాటిలో పెద్దది ఒకటి తీసుకొని వచ్చి అమ్మకి ఇవ్వు. అమ్మని నా మీద ప్రేమ దృష్టి ఉంచమని చెప్పు. మనం పెద్దల్ని అడిగినట్లు చెప్పడం అన్నది మనందరూ చేస్తున్న పని. అది ప్రతివారి విధి కూడా. ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులకి మన నమస్కారాలు చెప్పమని, వారికి మన ప్రేమను అందించమని మనం చెప్తూ ఉంటాం. అలాగే అమ్మని నాపై దృష్టిని సారించమని చెప్పు. అంటే భగవన్నామ స్మరణ మర్చిపోకుండా అమ్మని చేయమని చెప్పు నాయనా అని ఇండైరెక్ట్ గా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు బాబా. మీరు జగన్నాథుని పూరి క్షేత్రంలో విహరించేటప్పుడు ఆయనను మీరు దర్శనం చేసుకోవడమే కాకుండా నా కళ్ళతో మీరు దర్శనం చేసుకొని నాకు ఆనందాన్ని చేకూర్చండి. ఆహాహా. వారు దర్శనం చేసుకుంటారు వాళ్ళ నేత్రాలతో ప్రభువుని చూసి, ఆ పరిసరాలను చూసి. ఇక్కడ ప్రభువు కోరుకుంటున్నది ఏమిటంటే తన నేత్రాలని రాధగారి నేత్రాలుగా ఎంచి ఆ జగన్నాథుని చూసినట్లయితే నేను చూసినట్లే సంతోషపడతాను సుమా. శ్రీధామం అంటే మన ప్రభువుకి ఎంత ప్రేమో ఈ రకంగా మనకి అర్థం అవుతుంది.
నీవు తప్పకుండా ఆ పని చేస్తావు, నాకు ఆనందాన్ని చేకూరుస్తావు అని అందరి క్షేమ సమాచారం అడిగి కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ లేఖ వ్రాయడం జరిగింది. నువ్వు దర్శనం చేసుకుంటే నేను దర్శనం చేసుకున్నట్లే, నాకు ఆ ఆనందం మిగులుతుంది సుమా. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ లేకపోతే ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మీద ఒకరికి ఉండేటువంటి ప్రేమ, ఇరువురి మధ్య ఉన్నటువంటి ప్రేమ, అటువంటి ప్రేమే మనకి భగవంతుడికి మధ్య ఉండాలి సుమా, పరస్పరం ఉండాలి సుమా అని ఈ లేఖలో మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు బాబా. కుసుమహర కుసుమహర కుసుమహర, మీ అన్నాజీరావు. కుసుమార కుసుమార కుసుమార. పూజ్యులైన నా తల్లిదండ్రులకు శ్రీ కుసుమహర్నాథుల పాదపద్మములకు నా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, అటల్ బిహార్ నాందీశారి మా దంపతులకు, మాధవరావు నాన్నగారికి, శేషగిరి అన్నయ్యకి, పత్రావళి గోష్ఠిలోని భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతూ, పాకల హర్నాథ్ 3వ భాగం 1వ ఖండంలో 31 లేఖలోని అంశాల గురించి ప్రభువు నాలో కలిగించిన భావాలను మీతో పంచుకుంటూ ప్రయత్నించున్నాను. నా పేరు వరలక్ష్మి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ లెటర్ని రాధా గారికి రాసిన జాబు మన ప్రభువు ఏమని సంబోధిస్తూ రాస్తున్నారంటే, సోదరా రాధా, నీ టెలిగ్రామ్ అందింది, బాధపడ్డాను. ఎందుకయ్యా అంత తలకిందులైపోతావు? నా కోసమే అంతగా వేకల పడవద్దు. మనమందరం ఆజ్ఞానుసారం వచ్చిన వారమే, ఆజ్ఞ రాగానే వెళ్ళిపోసిందే. అందరము ఒకే చోటు నుండి వచ్చిన వారమే, తిరిగి ఆ స్థానానికి వెళ్తాం. అయితే కొందరు 2-3 రోజులు, కొందరు ముందు, కొందరు వెనక విషయం అంతే. ఈ మాత్రం దానికే ఇంతగా వ్యసనపడటం, తలకిందులైపోవడం సబబే అంటావా అని రాశారు. అంటే ఈ రాధావల్లభ గారు ఏమనుకున్నారంటే, బాబాకి బాగుంటుందని తెలిసి చాలా బాధపడ్డారు. సహజమే కదండి, ఎవరికైనా మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బాగాలేదంటే ఎలా బాధపడ, మన తండ్రి అయిన బాబాకి లేదంటే ఈ రాధాశిల్ల బాబాకి ఎంత బాధపడి ఉంటాడో అని బాబా అంతరంగ భక్తుల్లో ఈయన ఒకళ్ళు కదా, అందుకని ఆ విధంగా బాధపడుతున్నారు. బాధపడినందుకు బాబా ఏమంటున్నారంటే, ఏమైనా మందలిస్తున్నారంటే, ఎందుకయ్యా అంత వేగల పడతావు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ గోలోక ధామం నుంచి వచ్చాం. ఆయన ఆజ్ఞసారం మనం ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండటానికి వచ్చాం కదా ప్రభు ఆజ్ఞ ప్రకారం. వచ్చిన తర్వాత ఏమిటి, మన కర్తవ్యాలన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అందువలన కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది లేటుగా వెళ్తారు. అంతేకాని దీనికోసం ఇంతగా ఆతృత పడద్దు అంటూ మళ్ళీ ఏం చెప్తున్నారంటే, మనము ఆ జగత్ప్రభు సన్నిధి నుండి ఏదో కారణమున ఈ లోకమును వచ్చేవారమే కదా, తిరిగి ఆ జగత్ప్రభుని సన్నిధి చేరుకుంటకు సుదీర్ఘ ప్రయాణం చేయుచున్నాము. ఆ దీర్ఘ ప్రయాణానికి ఏకదాటిగా చేయలేక మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రపంచం అనే సత్రం నందు
నడుమ నడుమ ఒక రాత్రికి వలె విశ్రాంతి తీసుకుంటున్నాము. అనగా జనన మరణానికి మధ్య విశ్రాంతి తీసుకున్నాము నాయనా. మరణానికి జననానికి మధ్య ప్రభు సన్నిధి చేరుటకు ప్రయాణం చేయుచున్నాము. మన ధ్యేయము ఏమిటి? ఆ గోలోకధామున్న ఆ ప్రభు సన్నిధి చేరుటకు ప్రయాణం అవసరము. అందువలన అసలు జీవితము మరణం తర్వాతనే జరుగుతున్నది. మరణం కూడా భయపడవలసింది కాదు, జననం వల్లే సంతోషంగా తగిందని ప్రభువు చెప్తున్నాడు. కనుక మనగా విముక్తులైన ఆయన సాన్నిధ్యం చేటుకు దృఢ విశ్వాసం కలిసి విచారపడరు. భగవంతుడి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఈ రహస్యం తెలుసుకున్నవారు ముచ్చు అంటే భయపడరు. కాబట్టి నువ్వు నా కోసం అనవసరం వ్యర్థంగా చింతించకునైనా. ఎవరైనా వెళ్ళిపోవలసిన వాళ్ళమే, ముందు వెనక వెళ్తాము. మళ్ళీ గోలోకధాం నుంచి వచ్చాం, గోలోకధాం ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్తూ, జీవిత రహస్యం చెప్తూ, నా కోసం వ్యాకులపడే బదులు భగవన్ నామం చేసుకుంటూ ఆ భగవంతుని చింతనలో ఉండమని చెప్తున్నారు. నా కోసం ఎందుకు బాధపడగా? మనం ఇవాళ ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. శాశ్వతంగా ఎవరు ఈ భూమి మీద ఉండము. మనకి నిర్దేశించిన టైం వరకు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. అందువలన వృధాగా చెందే బదులు ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆ భగవంతుడు చూపించిన ఆ ప్రభు సూచించిన మార్గాల పైన బట్టి ఉత్తమని బాబా ఈయనకి తెలిపినారు. ఎవరికి? రాధాకి. మళ్ళీ ఏమంటున్నారంటే, బాబా ఈ రోజున బాబా నాయనకు రాసిన ఉత్తరంతో పాటు నీకు కూడా ఉత్తరం చేసి పంపించాను. నగేని బాబు కూడా రాశాను. ఈ పాటికి అందే ఉంటాయి అంటే కొద్ది రోజులైనా అందుతాయి నాయనా. అందువలన తిరిగి టెలిగ్రామ్ ఇవ్వాల్సిన అవసరం కనిపించక రసీదును తిప్పి పంపుతున్నాను అని చెప్తున్నారు అన్నమాట. నాయన అంటే ఈ రాధా గారి నాన్నగారికి ఏమవుతుంది? ఈయన రాధాగారిని ఏమంటున్నారు? బాబా తమ్ముడు అని సంబోధిస్తున్నాడు. రాధా తండ్రి గారు ఏమవుతారు? బాబాకి తండ్రి కదా. అందుకే నాయనగారికి ఉత్తరం కూడా రాశాయంట ఆయన. ఈ పాటికి అందే ఉండొచ్చు, మళ్ళీ నువ్వు టెలిగ్రామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రసీదు కూడా తిప్పి పంపించాను అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఖర్చు మిగులుతుంది కదా. టెలిగ్రామ్ రిటర్న్ చేస్తానన్న ఆ రిసీటు, దాని ఖరీదు 6 అణాలు తిరిగి వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. బాబా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇటువంటి బోధలు ఎవరు చెప్తారు? ఇలా ఆర్థిక పరంగా ఎలాగా సద్వినియోగపరచుకోవాలో కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు ఎందుకు ఆ టెలిగ్రామ్ కనిపించగా రసీదును తిప్పి పంపించావు? 6 అణాలు తీసుకెళ్ళి వసూలు చేసుకోండి అని చెప్తూ, నిరర్ధకంగా డబ్బును ఖర్చు చేయవలసిన పని లేదు. ఎందుకు? ఆ డబ్బుతో ఆ 6 అణాలతో ఈ రోజులలో ఒక రోజున 3 ప్రాణాలు రక్షించవచ్చు. ప్రాణం తిండి పెట్టి వాళ్ళకి పెట్టవచ్చు. ఇలాంటి కష్ట రోజులలో కారణం లేకుండా అనవసరంగా ఒక్క పైసాను కూడా ఖర్చు చేయటం ఉచితం కాదు. ప్రభుని ఇచ్చ కార్యక్రమం ఏమిటో ఒక మారు గ్రహించు అని చెప్తున్నారు. ఎందుకు నువ్వు టెలిగ్రాము రిటర్న్ రిసీట్ ఎందుకు పంపించానంటే, ఆ డబ్బులు 6 అణాలు ఉంటాయి కదా, ఆ రోజులో అంత ఖర్చు మాట. అది దాని యొక్క వాల్యూ. డబ్బుని ఎందుకు ఖర్చు చేయవలసిన అవసరం లేదు నాయనా. ఆ డబ్బుని ఆకలితో ఉన్న వాళ్ళకి 3 అన్నం పెడితే నీకు లాభమే కదా. ఏంటి? ఈ విధంగా పుణ్య కార్యక్రమం చేస్తామని పుణ్యం వస్తుంది. పేదలకి ఆహారం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, నిరుపేదనికి ఆర్థిక సహాయం చేయటం, చదువుకున్న వాళ్ళు చదువు చేయటం బాబాకి ఎంతో ఇష్టమైన పనులు కదండి. అందుకు బాబా ఏమంటున్నా అంటే, నువ్వు ఇప్పుడు ఆ రిసీట్ డబ్బులు 3 అన్నం పెట్టచ్చు. దానివల్ల కూడా ఆయనకి ఫలితం వస్తుంది కదా, పుణ్య ఫలితం వస్తుంది. ఈ విధంగా అని బాబా ఆయనకి నొక్కి చెప్తాను. అందుకని ఈ విధంగా చెప్పారు. అదే ఆయన ఒక్కరికే కాదండి, మనం కూడాను డబ్బుని ఎలా సద్వినియోగపరచుకోవాలో అవసరమైన వరకే ఖర్చు పెట్టాలి. మిగిలిన దానికి మంచి కార్యక్రమాలకి సహాయం చేస్తుంటే మనకి పుణ్యం కూడా వస్తుంది. బాబా కూడా ఎంతో ఇష్టమవుతుంది. మనకు తెలియగానే పుణ్యఫలం తగ్గుతుంది. మళ్ళీ ఏమంటున్నారంటే,
ప్రభుని ఇచ్చ కార్యక్రమం ఏమిటో ఒకసారి గ్రహించు. అట్టలు ముందు పెట్టుకుని పరికరంగా చేసుకుని ప్రతిదినం 100 మంది కన్నా ఎక్కువ మందినే పోషిస్తున్నాడు, తిండి పెడుతున్నాడు. ఈ ఖర్చునకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? ఏ సోదరా, కృష్ణుడు దయామయుడు అని చెప్తున్నమాట. ఈ అటల్ బిహారీ నంది ద్వారా రోజుకి 100 మందికి భోజనం పెట్టిస్తున్నారంట. మరి అది ఎవరిస్తున్నారు చెప్తావా? మనకేం తెలుస్తుందా? అటల్ బిహారీ నందికి డబ్బు ఎక్కడుంది? డబ్బు లేదు కదా, ఆయన మామూలు ఉద్యోగస్తుడు కదా. కానీ ఆయన అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ డబ్బు పెట్టించి పోషిస్తున్నాడు. ఆయన ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కృష్ణుడు దయామయుడు కదా, చాలా దయకలవాడు, జనులను ఉద్ధరించేవాడు. కాబట్టి ఆయన ద్వారా, ఆయన అండతోనూ తను చేయవలసిన పని ఇలా చేస్తాడు భగవంతుడు, ఒక వ్యక్తి ద్వారా చేయిస్తాడనమాట. అలాగే ఈయన రోజుకి 100 మందికి పోషిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక సంఘటన గుర్తు వస్తున్నది. అది ఏమిటంటే, ప్రభువుని భక్తులలో ఒకరైన పూర్ణచంద్ర ఘోషాల్ గారి అనుభవం చెప్పుకోవచ్చును. ఆయన 1923లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులు. పూర్ణచంద్రబాబు గారు ఏం చేశారు? ఠాకూర్ గారిని మొదటిసారి కలిసినప్పుడు మన తండ్రి అతనితో, నాయనా నీ ఇంటికి అతిథి వస్తే వారిని ఆదరించు, తరిమి వేయకుని చెప్పాను. అప్పటి నుండి ఆయన అదే రథంగా కొనసాగించి ఎట్టి పరిస్థితుల్లోనూ కష్ట సమయంలో ఆయన ఆజ్ఞ శిరసావించేవాడు. కొన్ని శక్తులు కూడా వచ్చినాయి. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఏమవుతుంది, ఆయన ఏది ఇచ్చినా అది వాళ్ళకి, ఆయన చేతితో పువ్వు కానీ పండు కానీ ఇచ్చినా కూడాను ఈ తీసుకున్న వాళ్ళకున్న వ్యాధులు అవనివ్వండి, కష్టాలన్నీ ఏమై అంట. ఎందుకు? ఈయన చాలా నిజాయితీగా తన ఉద్యోగ ధర్మములను నిర్వర్తించేవాడు. పేరుకి పోలీసు ఇన్స్పెక్టర్ అయినా లంచాలు తీసుకునేవాడు కాదు కదా. తనకు వచ్చిన జీతంతోనే కుటుంబ ఖర్చులు, ఇంటి అద్దె సరిపెట్టుకుని ఆ విధంగా క్లుప్తంగా ఉండేవారన్నమాట, గౌరవంగా. వాళ్ళతో పాటు ఆయన అన్న కొడుకు కూడా ఉండేవాడు. బాబా ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఒక రథంగా చేస్తూ ఉండేవాడు. అందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏ సమయం వచ్చినా కూడా భోజనం పెట్టందే పంపించేవాడిగా. అందుకు ఒకసారి ఏమైంది, వాళ్ళ తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఏం చేశాడు, బాబాయ్ నీ పెట్టెలో డబ్బులు అన్నీ అయిపోయినాయి, నీకు ఇదే ఉంది, 10 రూపాయలు కానీ ఎక్కువ లేదని చెప్పారంట. కానీ పోన్లేనైనా ఈ రోజుతో వరకు సరిపోతుంది కదా, రేపటి సంగతి రేపు చూద్దాం అని అనుకుని ఆయన వర్తమానంలో బతికే మనిషి కాబట్టి ఆ విధంగా అన్నాడు. తీరాను ఆ రోజు అయిపోయింది. ఆ రోజు వర్షాకాలం అవటం వలన చీకటి పడిపోయింది. రాత్రి 9 వరకును వర్షం వస్తుంది. కానీ ఆ ఊర్లో ఎవరో ఒకళ్ళు అమ్మాయిని చూసుకుంటానికి మగపిల్లవారు వస్తుండగా తిరిగి ప్రయాణంలో వర్షం రావటం వలన మన పూర్ణ చంద్రఘోష గారి ఇంట్లో ఆగారంట. ఆగి వచ్చి చూసేటికి వాళ్ళు లోపలికి రమ్మని ఇన్వైట్ చేశారు. వచ్చి వాళ్ళు రాత్రి అయింది, వెళ్ళలేము నాయన, ఇక్కడే ఉండిపోతాం, మేము వర్షంలో వెళ్ళలేకపోతున్నాము అంటే, సరే నాయన ఇక్కడ కూర్చోండి. వాళ్ళకి ఆహారం పెట్టాలి, భోజనం చేయాలి. కానీ ఇంట్లో చూస్తే సరుకులు నిండుకున్నాయి, షాపులు కూడా ఉండవు. అర్ధరాత్రి అయిపోయింది, 10 ఎక్కడుంటాయండి ఆ రోజుల్లో? ఎప్పుడు 9 గంటల 8 గంటలకే చీకటి పడిపోయి అందరూ కొట్లు కట్టేసి ఉంటారు కదా. అటువంటి క్లిష్ట సమయంలో ఆయన ఏం చేశాడు, చేతిలో చూస్తే డబ్బులు లేవు, వస్తువులు పోనీ తెద్దామంటే షాపులు లేవు. ఇలా ఆలోచనతో సతమతతో పక్కన బాబా మీద కోపము, బాధ, ఆక్రోషం వచ్చి మళ్ళీ తమాయించుకుని, బాబా నువ్వే నాకు శరణు, నువ్వే వీళ్ళకి ఏ విధంగా భోజనం పెట్టి రక్షిస్తావో అని బాబా ప్రార్థన చేసుకుంటూ బాధపడుతూ ఉంటే అనుకోకుండా ఒక ఆయన ఏం చేశారంట, ఒక ముస్లిం ఆయన, నేను ఈ కొన్ని సరుకులు తెచ్చాను నాయన మీకు, నాకు ఏదో ఒక కేసులో నన్ను నిరపరాధని చెప్పి నన్ను విడుదల చేశారు. ఆ కృతజ్ఞతతో మీతో ఎప్పుడు ఏది ఇవ్వాలనుకున్నా కుదరలేదు, కానీ నాకు ఇప్పుడు అవకాశం కలిగింది కాబట్టి నన్ను
నేను ఈ సరుకులు తీసుకొచ్చాను, మీరు తప్పకుండా తీసుకోండి అని ఇచ్చాడు. కానీ ఈయనకి సహాయం చేసినట్టుగా మన పూర్ణచంద్రబాబుకి తెలియదు. కానీ ఇచ్చిన వస్తువులు తీసుకుని ఆ రోజుగా ఆ అతిథులకి సత్కారం చేసి పంపించారు, వాళ్ళకి ఆనందపరిచారు. ఆ విధంగా ఆయన అంత నిజాయితీగా ఉంటూ తన ధర్మం ఇదంతా ఎలా వచ్చింది? ఆయన మనసా వాచ కర్మన ప్రభువుకి శరణాగతి అయ్యారు. కాబట్టి తను నమ్మిన భక్తులకి ప్రభు ఏం చేస్తాడు? సర్వవేళ వెంటే ఉండి వాళ్ళ యొక్క పరువును, వాళ్ళ రక్షణను కాపాడుతూ ఉంటా. అంటే ప్రభు మన వెంట జంట ఉండి మనం కాపాడుతాడు. మనం చేస్తున్నాం అనుకోకూడదు. ఏది చేసినా ఆ ప్రభువే నా చేత ఇది చేస్తున్నాడు, నేను కాదు చేసింది ఆ స్వామి అనే భావంతో మనం శరణాగతి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా మనల్ని ఆపదల నుంచి కాపాడి మన పరువు ప్రతిష్ట కాపాడుతాడు. ఈ సంఘటన వలన తెలుస్తుంది కదండి. అలాగా భావించుకోవాలి. అలాగే ఇక్కడ బాబా చెప్పింది, కృష్ణుడు దయామయుడినైనా ఏమి ఎలా వస్తుందో డబ్బు ఎలా ఇస్తున్నారో అని చెప్తుంటే ఈ సంఘటన గుర్తు వచ్చింది అన్నమాట. అందువల్ల మన ప్రభువు కూడా ఎంత దయామయుడు చూడండి. మళ్ళీ ఏమంటున్నాడంటే, సోదరా రాధా, పూర్ణ ఆనందమయమైన పూరి క్షేత్రం నేడు మరింతగా ఆనందోత్పత్తితో పొంగిపోతున్నది. ఏ దిక్కు కన్నులు సారించినా ఆ దిక్కు కేవలం ఆనందమే. జయ జయ శబ్ద ప్రపూర్ణంగా ఉంది. ఆ ఆనందంతో నీవు కూడా మత్తిలి ఉన్నావని భావన చేస్తుంటేనే ఆనందంలో ఓలలాడటం జరుగుతున్నది. అంటే అక్కడ పూరి జగన్నాథ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. అందువలన అక్కడ ఆ పూరి క్షేత్రం ఏమవుతుంది? పూరి యాత్ర, జగన్నాథ యాత్ర అంటే ప్రపంచంలోనే ఎంతో పేరు పొందిన రథయాత్ర. అటువంటి కొన్ని లక్షల మంది ఆ దర్శనం కోసం వస్తుంటారు, జగన్నాథ్ దర్శనం కోసం. అందువలన నువ్వు అక్కడ ఉండటం వలన, ఆ క్షేత్రంలో ఉండటం వలన నీకు పరిపూర్ణ ఆనందం కలుగుతుంది కదా. ఎక్కడ చూసినా జై జగన్నాథ్ జై, జై జగన్నాథ్ జై అంటూ ఉంటారు కదా. ఆ ఏ దిక్కులో చూసినా, ఒక దిక్కు కాదు 4 దిక్కులు చూసినా ఆ జై జయ ధ్వనాలతో ఉంటుంది. ఆ పూరి క్షేత్రం మారిపోతుంది కాబట్టి నీకు చాలా వినటానికి కూడా ఆనందంగా ఉంది. నీ చెవులు కూడా ఆ శబ్దాలతో ఓరెత్తుతుంది. దానితో పాటు నీవు ఆనందం కూడా ఉన్నావు కదా అని చెప్తున్నారన్నమాట. అంతే కదండి. ఒక జగన్నాథ రథయాత్ర చూడాలంటే ఎంత అదృష్టం ఉంటేనే చూడగలుగుతాము ఆ జగన్నాథుని. ఆ జగన్నాథుడు ఎవరు? మన కుసుమహరులే ఆ జగన్నాథుడు. ఆ గౌరాంగడే మన కుసుమహరులు అనే భావంతో ఉంటారన్నమాట. మళ్ళీ ఏం చెప్తున్నారంటే, సోదరా, త్రిధామములో 3 చిన్న చిన్న స్థలాలు మనకు ఎంతో అవసరం అవుతాయి. ఆ కోరిక బలవతం అయిన తక్షణమే ఆ వాంఛ కల్పతను దాన్ని నిశ్చయంగా పరిపూర్ణం చేస్తానని ఆశిస్తున్నాను. పలానా ప్రదేశాలు నిర్ణయం అయిపోతే నేను నిశ్చింతగా ఉంటాను. ఏది ఏమైనా నా కోరిక మాత్రమే. ఆయన సంకల్పం ఏమిటో చూద్దాము అంటున్నారు. అంటే ఏంటి? 3 క్షేత్రాలు అంటే ఏంటండి? శ్రీధామ్ పూరి, శ్రీధామ్ బృందావన్, శ్రీధామ్ నవద్వీపంలో ఆ 3 స్థలాల్లో కట్టాలని బాబా యొక్క కోరిక. బాబా ఉన్నప్పుడే పూరిలోనూ బృందావనంలో కూడా బాబా గారి క్షేత్రాలు ఉన్నాయి. కానీ నవద్వీపం బాబా యొక్క కోరిక ప్రకారం ఈ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాల కిందట నవద్వీపంలో కూడా మన బాబా గారి ఆశ్రమం నెలకొల్పోయింది. ఆయన ఇచ్చ ఫలించింది కదా. అంటే 3 ధామంలో ఇప్పుడు మన బాబా క్షేత్రాలు, మన బాబా ఆశ్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ బాబా కోరిక నెరవేరినట్టే కదా. అందుకే ఏమంటున్నారంటే, ఆ వాంఛ కల్పవే దాన్ని నిశ్చయంగా పరిపూర్ణం చేస్తానని ఆశిస్తున్నాను. పలానా ప్రదేశాలను నిర్ణయం అయిపోతే నిశ్చింతగా ఉంటాను అన్న ఆయన కోరిక ఇప్పుడు తీరింది కదండి. 3 ధామంలో మన ప్రభుని యొక్క ఆశ్రమాలు ఉన్నాయి అంటే ఒక సంకల్పం పెట్టుకుని వదిలేస్తే, భగవంతుడి మీద ఆధారపడితే ఆయన ఏ సమయంలో ఎప్పుడు చేయించాలో ఆయన చేయిస్తాడు. అలాగా బాబా యొక్క కోరిక నెరవేరినట్టే కదా. 3 క్షేత్రాల్లో 3 ఆశ్రమాలు నెలకొల్పినాయి. మనందరికీ తెలుసు, బాబా భక్తులందరికీ.
మళ్ళీ ఏమంటున్నారంటే, నాయనా ఎందుకో ఈ మధ్య ప్రయాణం అంటే హృదయం అంతులేని వ్యాకులతకు లోనవుతుంది. అంటే ఎందుకో నాకు హృదయంలో ఏదో అలజడి జరుగుతుంది. ప్రభువు నాతో ఆడించే చివరి ఆట అంటే ఆటలను చివరి ఘట్టం బాగా అనుభవం అవుతుంది నాయన అంటున్నారు. నిజంగానే ప్రాణాలు అప్పుడప్పుడు లేచిపోతుగా ఉంది. చూస్తూ చూస్తూ ఉండగానే కోల్పోతూగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్యన ఎందుకు నా ఉదయం కూడాను చాలా అల్లకల్లలుగా ఉంది. ఎందుకు ఏమో ఇదే నా వెళ్ళిపోయే టైము. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, గోలోకధామం నుంచి అక్కడికి వెళ్ళిపోయేంత తాళాడుతున్నాక బాబా ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు అని అంటే ఈ అవతార సమాప్త చేసేసుకుని బాబా వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. దానివలన బాబా ఆ విధంగా మదన పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. బాబాకి వెళ్ళిపోవాలని ఉంది, కానీ భక్తుల యొక్క కోరికతో వదలలేక ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. భక్తులు బాధపడతారని ఆ విధంగా బాబా మదన పడుతున్నట్టుగా భావించవచ్చును. చూస్తూ చూస్తూ ఉండగానే కోల్పోతుంది. రేకెత్తించబడ్డాయి. ఒక్క క్షణాన్ని నన్ను ఉవ్వెత్తుగా లేస్తున్నాయి, మరు క్షణంలో కిందకి కూలుస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి, పెద్ద పెద్ద ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, పోతున్నాయి, కిందకి వాళ్ళు చేస్తున్నాయి, పోతున్నాయి. ఎంత అంటే ఒకప్పుడు మనకి చూడండి సంతోషం ఉవ్వెత్తు వస్తుంది. కొన్ని సంఘటనలో చిన్న కష్టానికి మన మనసు వేగవి అదో పాతంగా దిగిపోయినట్టుగా అవుతాం. ఉన్న సంతోషం అంతా నీరు గారిపోయినాయి. అదే బాబా చెప్తున్నారు, పెద్ద పెద్ద అలలో వస్తున్నాయంటే వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు దొరుకుతున్నాయి, ఆనందం కలుగుతుంది. మళ్ళీ కొంచెం దానికే నిరాశ అవుతుంది. ఆనందంగా ఉన్నవాడికి ఏమవుతుంది, చిన్న కష్టం వచ్చి తట్టుకోలేక బాధపడిపోతారు. అలాగే చెప్తున్నారు అనమాట. అవి చూస్తుంటే ఉంది, చాలా మజాగా ఉంది, చాలా కష్టంగా ఉంది నాయన. విషామృతం అంటే దీన్నేమో అంటారేమో అంటున్నారు. అంటే ఏంటి, ఎంత అమృతంలో చిన్న బిందువు విషం పడితే ఏమవుతుంది, అది అల్లకొల్ల పనికిరాదు కదా. అలాగే మన కష్టాలకి అంతు ఉండటం లేదు, ప్రాణాలు పోవటం లేదు. ఇది చాలా మజాగా ఉందిలే అంటున్నారు. అంటే కష్టాలు ఎప్పుడు ఉంటాయి, మనం జీవించున్ననాలు ఉంటాయి. కష్టాలు శాశ్వతంగా ఉండవు, సుఖాలు శాశ్వతంగా ఉండవు. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఏ జీవి అయితే భూమి మీద ఉంటుందో ఆ ఉన్నన్నాళ్ళు ఆ కష్టాలు అనుభవించిందే. ఈ కష్టాల కారణం కూడా ఆ జీవులే. ఎందుకు, వాళ్ళు చేసిన సంచిత కర్మల వలన ఆ సంచిత కర్మ అనుభవిస్తానికి జన్మ తీసుకుంటాం. ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. దానికి మనం కష్టాలని బాధపడతాం. కాబట్టి ఈ కష్టాలు అలలు కూడాను శాశ్వతంగా ఉండవు. ఒకసారి ఉంటాయి, పోతూ ఉంటాయి దుఃఖాలను. ఇది శాశ్వతంగా ఉండదు. ఇది చాలా నిజంగా ఉండేది అని చెప్తున్నారు. శాశ్వతంగా ఉండేది ఏంటి, ఆయన నామం ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది. ఆ నామం చేసుకుంటూ ఉంటే ఈ కష్టాల నడువులో ఉన్నా కూడా ఆనందంగా ఉంటాము అని భావించాలని చెప్తున్నట్టుగా భావించవచ్చును. మళ్ళీ ఏమంటున్నారంటే బాబా, రథయాత్ర అయిపోయిన తర్వాత మన అమ్మా నాన్నల అనుమతి తీసుకుని కలకత్తాకు వెళ్ళు. తర్వాత అక్కడి నుండి డోలోత్సవం సమయం బృందావనంకి రా. తగిన సహచరులు లభ్యమైతే వారితో కలిసి ఒక మార్లో వనములు తిరిగిరా. కలకత్తాకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదే దహోలో ఉన్న రాయ బహదూర్ ప్రసన్న కుమార్ బందోపాధ్యాయ మహాశయం కలుసుకో. ఆయన గౌరాంగుని అమితంగా ప్రేమించే వారిలో ఒకరు. నా ఫోటోలో పెద్దది ఏదైనా ఆయన వద్ద లభ్యమైతే ఒకదాన్ని తీసుకుని మన అమ్మకు పంపించు. మా మీద తన ప్రేమ దృష్టిని ఎల్లవేళలా నిలిపి ఉంచమని వెళ్ళే ముందుగా అమ్మతో చెప్పు అని అంటున్నారు. అంటే ఏంటి, రథయాత్ర పూరి జగన్నాథంలో రథయాత్ర అయిపోయిన తర్వాత ఈ రాధా వల్లభ అమ్మా నాన్నతో అనుమతి తీసుకుని కలకత్తాకి వెళ్ళినైనా అక్కడి నుండి బృందావనికి రా. నీకు
తగిన అంటే మన మనసుకు నచ్చిన అభిరుచి కలిగిన మిత్రులతో కలిసి ఆ, బృందావనం వస్తే అక్కడ ఆ బృందావనంలోని ద్వాదశ వనం ఉన్నవి. ఒకటి మధువనము, కుముదవనము, తాళవనము, బిల్వవనము, బహుళ వనము, కామ్యవనము, గోకుల మహావనము, బృందావనము, కదిరివనము, తాహవనము, భద్రవనము, కాండీరవనము, ఇన్ని వనాలు ఉన్నాయి. అవన్నీ చూసి అవన్నీ రాధాకృష్ణ కేళించిన ప్రదేశం కనుక ఆ వనాలను తిరిగి వస్తాము, తిరిగి రావచ్చు. అందువలన నీ సహచరులను కూడా తీసుకురా. తిరిగిరా. కలకత్తాకు వెళ్ళినప్పుడు అక్కడ ఏడేదేవులు ఉన్న రాయ్ బహదూరు ప్రసన్న కుమార్ ఉన్నారు, ఆయన కూడా కలుసుకో. ఈయన గౌరాంగుని భక్తుడు. గౌరాంగుడు అంటే చాలా ప్రేమ కలవారు, ఆయన కూడా కలుసుకో. బాబా ఎప్పుడూ ఏం చెప్తారు, భక్తుల్ని కలవమని చెప్తూ ఉంటారు. వాళ్ళ వలన మన భక్తిని పెంచుకోవచ్చు కదా. భక్తి ఎలాగ వృద్ధి చేసుకోవచ్చో ఈ భక్తుని కలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ గౌరాంగం అంటే ఇష్టం కదా ఆయన. ఆ గౌరాంగ భక్తుని కూడా కలుసుకోరు ఆయన. ఒకవేళ నీకు వీలవుతే బాబా గారి ఫోటో పెద్దది ఏదైనా లభ్యమవుతే దాన్ని తీసుకుని రా నాయనా, మన అమ్మకు పంపించు. అమ్మతో ఏం చెప్తావంటే నా మీద కూడా ప్రేమ దృష్టి నిలిపి ఉంచమని చెప్పు. అంటే నీ ఒక్కడవే కాదు నన్ను ప్రేమిస్తాం, తన కుటుంబంలోని వారందరూ కూడా ప్రభుని ప్రేమించే విధంగా చూపుతుంటారు. ఈ విధంగా రాసి అంటే ఇంట్లో అందరూ అందరూ బాబాను ప్రేమిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆనందంతో డోలాడుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు, తండ్రి అనుమతి తీసుకుని రమ్మను. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పి వెళ్ళాలి. వాళ్ళ ఆజ్ఞ తీసుకుంటే వెళ్ళిన చోట కూడా మనకి ఏమవుతుంది, ఆనందం కలుగుతుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో దర్శన భాగ్యాలు కలుగుతాయి ఏ యాత్రకు వెళ్ళినా అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే బాబా, సోదరా రాధా, ఈ పర్యాయము ఈ విధంగా అమ్మా నాన్నలతో కలిసి శ్రీక్షేత్రం ఉండడం చేత ఆనందం మీద ఆనందం ఎంతగా పొంది ఉంటారు. ఇదంతా ఆ ఒక్కని కేలయే అంటున్నారు. నువ్వు ఈసారి మీ మన అమ్మా నాన్నలతో కలిసి పూరిలో ఆ రథోత్సవం ఆనందం అన్నీ అనుభవించావు కదా. అది చూసి మన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. వేరే వాళ్ళతో వెళ్ళినా ఒక రకంగా ఆనందం, మన కుటుంబం అంటే ఏక మనసుకులే అందరూ ఆ భగవంతుడి మీద ఒక నామం మీద ఆధారపడి ఆయన మత్తులో ఉండి అందరూ కలిసి ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. ఏ పని చేయటానికైనా సఖ్యత కలుగుతుంది, అందువలన సహకారం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఈసారి అమ్మా నాన్నతో కలిసి ఉంటావు, ఎంత ఆనందం పొంది ఉంటావు అని బాబా కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ఇదంతా ఏంటనుకుంటున్నావు, ఆ కృష్ణుని యొక్క కృపేనైనా అని మళ్ళీ అక్కడ ఆయన ఇస్తున్నాడు. ఈ ఆనందాల కారణం ఎవరు, ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడిని నామం తలుస్తూ ఉండాలి. అంటే మనకి ఆనందం కలిగిన భగవంతుడి వల్ల నాకు ఈ ఆనందం కలిగింది, ఆ కుసుమారుల వల్లే నాకు ఈరోజు ఆనందంగా ఉన్నాను అని సదా మనం గుర్తుంచుకోవాల్సిందిగా ఇక్కడ ఆయన ఈ విధంగా బోధిస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నారంటే, తమ్ముడు నా ఈ 2 కళ్ళతో పూర్తిగా పూర్ణ ఉదయంతో ఆ గజ వల్లభుని దర్శించి నన్ను కృతార్థుని చేయి. నీ కన్నులతోనైనా నీ ద్వారానైనా నాకు దర్శనం ప్రాప్తిస్తుంది. నేను పాతకుడను, నాకు ఆ అదృష్టం ఎలా లభిస్తుంది. తన ఈ బిడ్డ పేరును ఉచ్చరిస్తూ ప్రభును ఒక్క మారు దర్శించి రమ్మని, నన్ను తన బిడ్డను క్షమించవలసిందిగా దయతో దర్శనం ఇప్పించమని ప్రభుని విన్నమించమని మా అమ్మతో చెప్పు. మీరు ఎలాగ వెళ్తున్నారు కదా, వెళ్ళారు కదా, మీరు ఆ జగన్నాథుని, ఆ గజవల్లభుని, ఆ గజేంద్రుని రక్షించిన వారు మన శ్రీమన్నారాయణుడు. ఆయన దర్శనం, ఆ జగన్నాథుని దర్శించి కృతాచే నీ కన్నులతో నేను కూడా చూస్తున్నట్టుగా భావించు. నా తరపున నువ్వు నా పేరు చెప్పి అని చూడు. అమ్మతో చెప్పు, నీ బిడ్డ మీద తన కృపాదృష్టి చూపించమని ఆ జగన్నాథుని మన అమ్మని వేడుకోవలసిన చెప్పవలగా చెప్తున్నారు. అంటే మనం కూడా ఎక్కడైనా యాత్రకి వెళ్ళినా ఏదైనా మన అందరి
గురించి రాలేకపోతారు కదండి కొంతమంది. వాళ్ళ ఆ భక్తుల పేరు కూడా తెలిసి వాళ్ళు కూడా నీకు నమస్కారం తెలిపారు నాయన అని మనం వాళ్ళకి రిప్రజెంటేటివ్గా భగవంతునికి ప్రార్థన విన్నవించాలి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అదే బాబా చెప్తున్నారు. మఠంలోని మహంత్ గారికి మా అందరి ప్రణామాలను తెలియజేయండి. ఒక సోదరునిపై దృష్టి నిలిపి మిగిలిన వారిని అశ్రద్ధ చేయవద్దని చెప్పండి. ఏమంటున్నారంటే ఒక సోదరుని మీదే కాదు అందరి మీద దయాదృష్టి చూపించమని ఆ మఠంలోని మహంత్ గారికి చెప్పి మా ప్రణామాలు తెలియజేయని చెప్తున్నారు. పిల్లలు బాగానే ఉన్నారు నాయన, నేను బాగానే ఉన్నాను, నా గురించి ఆదుర్ద చెందవద్దు అంటూ మళ్ళీ సోదరా నందబాబాను కలుసుకుని చూసిరండి. ఈ మధ్య మీ వద్ద నుండి ఉత్తరాలు రావట్లేదేమి అన్న. నందబాబా మన బాబా గారిది 3వ భాగం 1, 2 బెంగాల్లో రాసిన బాబా లెటర్స్ని ఇంగ్లీష్లోనూ అనువాదం చేసిన వ్యక్తి. అటువంటి భక్తుడిని కలుసుకుని రండి అని చెప్తున్నారు. మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఉత్తరాలు రావట్లేదు, సోదర కృష్ణకు నా ప్రేమ అనురాగాలను తెలియజేయమన్నారు. కృష్ణ సోదరు నుంచి కూడా ఉత్తరాలు రావట్లేదు, ఎందుకో చెప్పు, ఆయన కూడా నా ప్రేమ అనురాగాలను అందచేయమని బాబా చెప్తున్నాడు. ఈ కృష్ణలాల్ నందపాల్ గారు ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. ఈ విధంగా బాబా ఒక చక్కటి మెసేజ్ అందజేశారు. కొంచెం డబ్బుతో ఎలా చేయాలి, దర్శనం చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి వారితో సహచర్యం తీసుకుని వెళ్ళాలి, అంటే మనకు నచ్చిన మనసు భావం ఉన్న వాళ్ళతో యాత్రలు తీసుకెళ్తే వాళ్ళతో పాటు మనకి ఆనందం కలుగుతుంది, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. తర్వాత మనం వచ్చిన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన కర్మను అనుభవించి ప్రక్షాళన చేసుకున్నాం వచ్చాం. ఎన్ని రోజులు ఈ భూమి మీద జీవించి ఉండాలో మనం పుట్టక ముందే నిర్ణయించబడి ఉంటుంది. పుట్టినప్పుడే మరణం ఫలానా రోజున ఉంటుంది. కాబట్టి దాని గురించి చింతించగా అనవరతము భగవన్ నామం చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. ఆ విధంగా తరింప చేసుకోవాలి మన జీవితాన్ని. ఉన్న సమయంలోనే మన జీవితం అంతా మంచి మార్గంలో ఉంటూ తల్లిదండ్రులతోనూ భగవంతుడి బిడ్డలతోనూ వాళ్ళతో బీద వాళ్ళకిను నిరుపేదలకి సహాయం చేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోమని బాబా ఈ లెటర్స్ ద్వారా తెలియజపరుస్తున్నారు. జై కుస్మార కుస్మార కుస్మార. కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మాధవి, నెల్లూరు నుండి. ఈరోజు పాగల్ హరనాథ్ పత్రావళిలోని 3లో 31వ లేఖను చర్చించుకుందాము. ఈ లేఖ కూడా శ్రీ రాధావల్లభశీల్ గారికి మన హరప్రభు వ్రాసినారు. బాబా ఈ లేఖలో ఏమంటున్నారో చూద్దాము. సోదరా రాధా, మీ తంతి అందింది, అంటే టెలిగ్రామ్ అందింది, బాధపడ్డాను. ఎందుకయ్యా అంత తలక్రిందులైపోతావు, నా కోసమై అంతగా వ్యాకుల పడవద్దు అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఈయనకి 1వ భాగంలో కూడా అనేక లేఖలు రాస్తున్నారు, 2వ భాగంలో కూడా అనేక లేఖలు ఉన్నాయి. ఈ మహాశైల వారు బాబా గురించి చాలా వ్యాకులు పడుతున్నారు అనేసి అంటున్నారు. అసలు బాధపడుతున్నారు అని కాదు, వ్యాకులత అంటే ఆ వ్యాకులత అనేది ఒక సిద్ధుని కన్నా సాధకునికి ఎక్కువగా అధికంగా ఉంటుంది అని కూడా బాబా ఒక లేఖలో చెప్పున్నారు. ఎందుకంటే ఈ బాబా అతనికి ఒక శ్రేయోభిలాషిగా ఈ అతని సాధనలో ఆ రాధావల్లభశీల్ మహాశయుని సాధనా పరంగా అతనికి కావలసిన తగిన సూచనలని సలహాలను ప్రతి ఒక్కటి కూడా హరప్రభువు వారికి తెలియచెప్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్న విధానం కనుక
ఆ పరంగా కూడా ఆయన ఎంతో వ్యాకులత చెందుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే బాబా ఇక్కడ మనమందరం కూడా ఆజ్ఞానుసారం వచ్చిన వారమే, ఆజ్ఞ రాగానే వెళ్ళిపోవాల్సిందే అని అంటున్నారు. అంటే మనమందరం కూడా ఆ పరమ ప్రభుని ఆజ్ఞానుసారం ఇక్కడికి వచ్చిన వారము అన్న విషయాన్ని ఈ రాధావల్లభ్ మహాశైలకి గుర్తు చేస్తున్నారు బాబా. అది మనమందరం కూడా ఇక్కడ గుర్తించాల్సిన విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన ఆజ్ఞానుసారమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. అది నియమబద్ధంగా ఏదైతే ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞకి మనము కట్టుబడాల్సిందే అన్న విషయాన్ని బాబా ఇక్కడ తెలియజెప్తున్నారు. అందుకే అందరము ఒకే చోటు నుండి వచ్చిన వారమే, తిరిగి ఆ స్థానానికే వెళ్తాము అని అంటున్నారు. అంటే మనమందరం కూడా ఆ పరమప్రభుని అంశ నుండి విడివడిన జీవులము. ఈ జీవులు తిరిగి మరలా ఆ పరమప్రభుని పాదపద్మముల వద్దకు చేరుకోవాల్సిందే. కాబట్టి మనము నేను రాధావల్లభ్సిల్ని, నేను హరప్రభుని, నేను ఫలానా అనే విషయం మరిచిపోయి నేను జీవిని, ఈ జీవి ఎవరు? ఆ నిత్య కృష్ణదాసి, ఆ పరమప్రభునికి దాసి అన్న విషయాన్ని లోతులుగా బాబా ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది నాయనా. అందుకే బాబా ఇక్కడ ఇంకో లేఖలో కూడా ఇతనికి ఇలా చెప్పున్నారు, నాయనా నా గురించి నీవు ఎందుకు ఇంతగా ఆందోళన పడిపోతున్నావు? ఆందోళన పడవలసినంత అవసరం ఏమీ లేదు. నా గురించి ఆదుర్ద పడవద్దని నీకు పదే పదే వ్రాస్తూనే ఉన్నాను. అలాగని నన్ను మరిచిపోవద్దు. అప్పుడప్పుడు కబుర్లు తెలుసుకుంటూ ఉండు. నా జీవిత సర్వస్వానివి, నా ధర్మధ్వజానివి కూడా నీవే. కాబట్టి నీవు నాకు గుర్తు వచ్చినప్పుడల్లా, నిన్ను తలుచుకున్నప్పుడల్లా ఈ బాధామయమైన ఈ సంసారము విష్ణుమూర్తి యొక్క వైకుంఠం కన్నా ఆనందమైనదాయని అనిపిస్తూ దీన్ని విడిచిపెట్టేందుకు నాకు మనసే రావడం లేదు అనేసని బాబా చెప్తూ, నాయనా నీవు నా విషయంలో నువ్వెంతో ఆందోళన చెందుతున్నావని కూడా నాకు తెలిసి నేను చాలా విచారపడుతున్నాను. ఒక్కటే గుర్తుపెట్టుకో అని బాబా చాలా బాగా చెప్పారు ఇతనికి. ఏమంటున్నారంటే, కృష్ణుడు సర్వత్రా విరాజమానుడయ్యే ఉన్నాడు. ఆయన లేని చోటు లేనే లేదు. ఆయన దయ సర్వత్రా మనకు అందరికీ ఉంటూనే ఉంటుంది. అందువలన ఇక భయమెందుకు? నా కోసమని అనవసరంగా ఆందోళన పడుతూ మనసును, హృదయాన్ని అనవసరమైన ఇబ్బందికి గురి చేసుకొనవద్దు. ఎల్లప్పుడూ కృష్ణ చింతనలోనే కాలాన్ని గడుపు. కృష్ణుడు బహుదయామయుడు అనేసని అంటున్నారు. ఎందుకంటే మనుషుల గురించి చింతించడం కేవలం వ్యర్థము అనేసని బాబా ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అంటే బాబాని ఇక్కడ మనిషిగానే లెక్కించుకుంటూ అతనికి ఒక శ్రేయోభిలాషిగా పరిగణింపబడిస్తూ బాబా ఈ రకంగా చెప్తున్నారు, నాయన మానవుణ్ణి మానవునిగానే ప్రేమించు. మనిషి ఎప్పుడు కూడా మోసకాడు. ఎందుకని అంటావా? అతను ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు కనుమరుగైపోతాడో చెప్పలేము. నిజమే కదా, మన ముందే ఉన్నట్టే ఉంటాడు. కానీ ఏ సెకనికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో మనకెవ్వరికీ తెలియదు. కానీ మనందరికీ తెలిసిందే, ఎవ్వరము శాశ్వతం కాదు ఇక్కడ అని. ఈ పృథ్వీ అనేది ఒక బాటసారి విశ్రాంతి తీసుకుని ఒక సత్రం లాంటిది అన్న విషయం మనకు బాబా అనేక లెక్కల్లో తెలియచెప్తున్నారు. ఇందుకోసమే కనుక ఈ విషయం మనము మనస వాచ కర్మణ మనఃపూర్వకంగా మనము గ్రహించగలగాలి. మన హృదయములో లోనికి తీసుకుని వెళ్ళగలగాలి. ఈ భావాన్ని, ఈ వాక్యాన్ని మన హృదయాంతరాళంలో నాటగలగాలి అనే విషయము బాబా ఇక్కడ ఈ రకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరినైతే ఈరోజు నీవు ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నావో తాను రేపటి రోజున నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. జీవమాతృలందరూ కృష్ణుని ఆజ్ఞాబద్ధులే. ఆయన ఆజ్ఞ అయ్యిందంటే ఇక ఇక్కడ ఉండడం వారి చేత కాదు. ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే వెళ్ళిపోవడం కూడా
వారి చేత కాదు. అంటే ఆయన ఆజ్ఞకు మనము కట్టుబడిన వారము అనేది ఇంత స్పష్టంగా బాబా తెలియజెప్తున్నారు. కృష్ణుడు స్వేచ్ఛామయుడు, మానవులు జీవులు కూడా ఆయన ఆజ్ఞకు ఆధీనమైన వారే అనేసని బాబా చెప్తూ, నాయన ఈ జగత్తునికి మూల కారణం కూడా ఆయనయే. అందుకనే బాబా ఆ సర్వాశ్రయుడైన కృష్ణుని చింతనలోనే మనం దివారాత్రములు ఉన్మత్తుడివై ఉంటూ సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చు కృష్ణుని పాదపద్మముల చెంత నీ హృదయాన్నంతటినీ కుదిలించి కుప్పపోసి సమర్పించు. అంటే ఆ హృదయంలో కేవలం ఆ కృష్ణుని గురించే, అంటే ఆ పరమప్రభుని గురించే మన కుసుమహరుల గురించి ఆలోచన మాత్రమే ఉండాలి. అంతేగాని ఆ హృదయంలోకి ఈ మానవ జీవులుగా ఉన్న, ఈ మానవ మాతృలుగా ఉన్న వారిని ఎవరినైనా కూడా లోపలకల్లా మనం తీసుకొని వెళ్ళకూడదు. ఆ హృదయం యువతల వరకే వారిని మనం ప్రేమించగలగాలి అనే విషయాన్ని పరోక్షంగా ఇక్కడ బాబా తెలియచెప్తూ, బాబా గురించి అంతగా వ్యాకులత పడవద్దు అనే విషయాన్ని ఇంత సున్నితంగా మనందరికీ కూడా బాబా ఇంతటి విషయాలను తెలియపరిచారా అని నాకు అనిపిస్తుంది. అందుకనే అలా ఆ కృష్ణుని పాదపద్మముల చెంత మన హృదయాన్నంతటినీ మనము కుప్పపోసి సమర్పించినప్పుడు మనం శాశ్వతమైన సుఖంలో ఉండిపోతాము అన్నట్లుగా బాబా తెలియచెప్తున్నారు. తర్వాత బాబా అంటున్నారు, నాయనా మీరు ఈ రకంగా ఈ అనవసరంగా ఇంత ఆదుర్దతతో మీరు ఈ తిరుగు మళ్ళీ టెలిగ్రామ్ ఇవ్వాల్సిన అవసరము చేయవాకండి. ఎందుకంటే నేను మీకు ఉత్తరం రాసున్నాను. ఆ ఉత్తరం బహుశా కొన్ని రోజులకి మీకు అందుతుంది కూడా. దాంట్లో కూడా మీకు విషయం తెలియపరుచున్నాను అన్నారు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా 28వ లేఖలో బాబా వారికి తెలియచెప్పిన అంశాలు. అందుకనే బాబా అంటున్నారు, నాయన మరలా ఈ రసీదును త్రిప్పి పంపించాను కదా, ఆ రుణాలను తిరిగి వసూలు చేసుకోండి. నిరర్థకంగా ఈ డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఈ 6 అణాలతో ఈ రోజుల్లో ఒక రోజున 3 ప్రాణాలు రక్షించవచ్చు, తిండి పెట్టవచ్చు. అంటే బాబా చూడండి ఆ 6 అణాలు యొక్క ఉపయోగము ప్రయోజనము ఎంత అనేది తెలియచెప్తున్నారు. నాయన ఒక 3కి తిండి పెట్టచ్చు దీనివల్ల. ఈ 6 అణాలతో ఇలాంటి కష్టపు రోజుల్లో కారణం లేకుండా ఒక్క పైసను కూడా మనం ఖర్చు చేయడం ఉచితం కాదు. ప్రభుని కార్యకలాపం ఏమిటో ఒక మారు గ్రహించు అనేసని బాబా ఈ రకంగా చెప్తూ, చూడు అటల్ని ముందు పెట్టుకొని ప్రతిదినము 100 మంది కన్నా ఎక్కువ మందినే పోషిస్తున్నాడు. ప్రభు కార్యకలాపం ఏమిటో ఆయన్ని చూసి నేర్చుకోమని గమనించమని బాబా ఇక్కడ తెలియచెప్తున్నారు అటల్జీ గురించి. ఈ ఖర్చునకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిస్తున్నారు, ఎవరైనా చెప్పగలరా? హే సోదరా, కృష్ణుడు కడు దయామయుడు. అందుకనే కృష్ణుని యొక్క దయ మనము గుర్తించగలగాలి, గమనించగలగాలి, గ్రహించగలగాలి. ఈ రకంగా బాబా ఆయనకి తెలియజెప్తున్నారు. బాబా అంటున్నారు, సోదరా రాధా, పూర్ణానందమయమైన పూరీక్షేత్రం నేడు మరింతగా ఆనందోన్మత్తతతో పొంగిపోతూ ఉన్నది అని అంటున్నారు. ఎందుకనంటే అక్కడ ఈ రాధావల్లభశీల గారు చాలా ఆనందంలో ఉన్నారని బాబా ఇక్కడ నుంచి ఈ కాశ్మీర్లో ఉండే ఆయన గురించి చింతన చేస్తూ ఆ రకంగా ఎంత చక్కగా చెప్తున్నారు, భావిస్తూ అంతటి ఆనందాన్ని బాబా కూడా ఇక్కడ పొందుతున్నారట. ఏ దిక్కుకు కనులు సారించిన ఆ దిక్కు కేవలం నాకు ఆనందంగానే కనిపిస్తుందయ్యా, జయ జయ శబ్ద ప్రపూర్ణంగానే ఉందయ్యా, అంతా జయం, అంతా శుభంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఆనందంతో నీవు కూడా మత్తిల్లి ఉన్నావని భావన చేస్తూ ఉంటేనే నేను ఆనందంలో ఓలలాడడం జరుగుతూ ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ మనము ఒకటి గమనించాలి, మనం కూడా మన పరమ ప్రభువు అయిన మన కుసుమహరులు చెప్పిన మార్గంలో ప్రయాణించినట్లయితే మన హరప్రభువు కూడా అంతటి ఆనందంలో ఓలలాడతారు అనేసని కూడా మనకిక్కడ మనము అర్థం చేసుకోవాలి. అక్కడ రాధావల్లభశీల గారు అంతటి ఆనంద ఉన్మత్తలో ఉన్నారు కనుకనే బాబా కూడా అంతటి ఆనందంలో ఉన్నాను అనేసని చెప్తున్నారు. సోదరా, ఇంక ఇప్పుడు ఒక విషయాన్ని మరలా కూడా ఆయనకి గుర్తు చేస్తున్నారు. ముందు చెప్పినట్లుగానే సోదరా, త్రిధామములలో అంటే ఈ 3 క్షేత్రాలలో ఈ 3 ఏమేమిటి? శ్రీధామమైన పూరీధామము,
శ్రీధామమైన బృందావనము, శ్రీధామమైన నవద్వీపము. ఈ 3 క్షేత్రాలలో చిన్న చిన్న స్థలాలు మనకు ఎంతో అవసరమవుతాయి. ఆ కోరిక నాకు బలవత్తరమైన తక్షణమే ఆ వాంఛాకల్పతరువేదాన్ని నిశ్చయంగా పరిపూర్ణం చేస్తాడని ఆశిస్తున్నాను అని అంటున్నారు. బాబాకి ఎప్పుడు కూడా ఈ 3 క్షేత్రాల్లో ఒక కొంత స్థలాన్ని కేటాయించి ఆ స్థలంలో ఒక ఆశ్రమం నిర్వహించి అక్కడ భక్తులందరికీ ఆ విధంగా ఏర్పాటు చేయాలని బాబాకి కోరిక. ఎందుకంటే ధామము అంటే సాక్షాత్తు ఆ పరమప్రభువు ఉన్న చోటు, మరి ఆ పరమప్రభు తిరిగిన చోటు. మరి ఆ పరమప్రభు తిరిగిన ప్రదేశంలో ఎంతటి శక్తి తరంగాలు ఉంటాయో మనం ఎవరము ఊహించలేము. బాబా అందుకనే అంటున్నారు, మనమందరం కూడా అటువంటి ప్రదేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత కాలం మనం ఉండొచ్చే మాదిరిగా బాబా మనకందరికీ కూడా ఆ రకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో అప్పుడు బాబా చేసిన ఏర్పాటే ఈరోజు మనం అందరం కూడా పూరీ క్షేత్రానికి వెళ్ళిన మన ప్రభుని ఆశ్రమంలోకి వెళ్ళి ఎంతో ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాము. మరి ఆ రోజుల్లో మన హరప్రభువు ఎంతటి సంకల్పం తీసుకొని ఆ సంకల్పంకి ఎంతటి తీవ్రమైన కృషి చేశారో మనకు అర్థమవుతా ఉంది. బాబా అందుకే ఇక్కడ ఇతనితో అంటున్నారు, నాయన పలానా ప్రదేశాల నిర్ణయం అయిపోతే నేను నిశ్చింతగా ఉంటాను. ఏమైనా ఇది నా కోరిక మాత్రమే, బాబా కోరిక మాత్రమే, కానీ ఆయన సంకల్పం ఏమిటో చూద్దాము అని అంటున్నారు. అంటే ఆ పరమప్రభుని ఆ కృష్ణుని సంకల్పం ఏమిటో చూద్దాము, నా కోరిక ఇది అని అంటున్నారు. అంటే ఇక్కడ మనం కూడా ఏమనుకోవాలి, ఈ బాబా చెప్పారు కనుక ఈ స్థలం కోసం ప్రయత్నం అనేది చేయాలి అన్న కోరిక అతనిలో కల్పించేందుకు బాబా ఈ రకంగా చెప్పారు అని మనం గ్రహించాలి. కేవలం కోరిక వరకే అక్కడ ఉంది, ఆ కోరికకి తగిన ప్రయత్నం చెయ్యమని చెప్తున్నారు, కానీ పూర్తి సంకల్పం అనేది ఆయన మీద వదలమంటున్నారు. ఆ ప్రభుని సంకల్పం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. అంటే ఆయన సంకల్పానికి ఆయన ఇచ్ఛానుసారం మనం నడుచుకోవాలి అనేది కూడా ఇక్కడ మరలా ఈ వాక్యం ద్వారా కూడా మన బాబా తెలుపుతున్నారు. ఎందుకో ఈ మధ్య నా ప్రాణం అంతులేని వ్యాకులతకు లోనవుతూ ఉంది. ప్రభు నాతో ఆడించే చివరి ఆట బాగా అనుభవంలోనికి వస్తూ ఉంది. నిజంగానే ప్రాణాలు అప్పుడప్పుడు లేచిపోతున్నట్లుగా ఉన్నది, చూస్తూ ఉండగానే కోల్పోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది అని అంటున్నారు. అంటే బాబా యొక్క మనసు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆయన మనసు ఎందుకో ఒక్కొక్కసారి తీవ్రమైన వ్యాకులతకు లోనవుతూ ఉంది అని అంటున్నారు. అంటే ఆ వ్యాకులత ఎందువల్ల వస్తూ ఉంది, ఈ భక్తుల విషయంలో. అంటే వీరందరూ కూడా బాబా చెప్పిన మార్గం వైపుకి నడుస్తారా, ఆ పరమప్రభుని పాదపద్మముల వద్దకు చేరుకుంటారా అన్న వ్యాకులత బాబాకి ఇక్కడ ఒక్కొక్కసారి ఎక్కువగా అవుతూ బాబా హృదయము ఆ రకంగా లోనవుతూ ఉంది అన్నట్లుగా చెప్తూ, నాయన నిజంగా నా ప్రాణాలు అప్పుడప్పుడు లేచిపోతున్నట్లుగా ఉంది అని అంటారు. అంటే చూస్తూ ఉండగానే కోల్పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటారు. అంటే ఇక్కడ నా భావన, వీరందరి మధ్య బాబా ఉంటూ వీరందరి యొక్క భావాల మధ్య వీరందరి గురించి బాబా మంచి భావాలతో మన హరప్రభుని మనసు ఉన్నందువల్ల ఒక్కొక్కసారి ఆ ప్రాణాలు లేచిపోతున్నట్లు ఉంది అని అంటే ఆ హృదయం అంతటి ఆనందంలో ఓలలాడుతూ ఉంది అని, ఒక్కొక్కసారి చూస్తూ ఉండగానే కోల్పోతూ ఉన్నట్లు అని అంటే ఒక్కొక్కసారి అంటే నిరాశ నిస్పృహ, ఆశ నిరాశ నిస్పృహ ఈ మూడిటి మధ్య మనసు తిరుగుతూ ఉంది అన్నట్లుగా బాబా ఇక్కడ చెప్తున్నారు. పెద్ద పెద్ద అలలు రేకెత్తించబడ్డాయి, ఒక్క క్షణాన్ని నన్ను ఉవ్వెత్తుగా లేపుతున్నాయి, మరో క్షణానే క్రిందికి కూల్చేస్తున్నాయి. అవి నిలుపుతాయో నిలపవో తెలియకుండా ఉంది. చాలా మజాగా ఉంది, చాలా కష్టంగానే ఉంది. దీన్నే విషామృత మిలనము అని దీన్నే అంటారేమో అని అంటున్నారు. అంటే విషామృత మిలనము అనేసనంటే ఒక్కొక్కసారి మనసు ఈ వ్యవహారిక విషయాల పట్ల, ఈ ఐహిక సుఖాల పట్ల ఉన్నప్పుడు విషమైపోతుంది. అదే పారమార్థిక ఆలోచనలతో ఉన్నప్పుడేమో అమృతమవుతుంది. మరి ఉండేదేమో ఒకే ఒక్క మనసు. ఆ మనసుకి ఈ రెండిటి మధ్య ఉండేసరికి అది విషము, ఇది అమృతము, ఈ రెండిటి యొక్క మిలనంతో కూడుకొని ఉంది
అనే విధానంలో బాబా ఇక్కడ చెప్తున్నారు. అది ఇంకో లేఖలో కూడా బాబా వీరికి ఈ రకంగా కూడా చెప్పున్నారు. నాయనా, నాకు మీలాంటివి మీరందరినీ కూడా నాకు గుర్తు చేసుకున్నప్పుడల్లా, మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా బాధామయమైన ఈ సంసారము నాకు విష్ణుమూర్తి యొక్క వైకుంఠం కన్నా ఆనందమయమైనదాయిదని అనిపిస్తూ దీన్ని విడిచిపెట్టేందుకు కూడా నాకు మనసే రావటం లేదు. ఇక ఇప్పుడు ఈ సంసారాన్ని నాకు విడిచిపెట్టాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది అన్నారు. ఆ భావనతో ఇక్కడ బాబా తెలియపరిచారు వారికి. ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేయాలని, దీంతో సంబంధాన్ని తెగతింపులు చేసుకోవాలని అభిలషించాను అని అంటున్నారు. అంటే ఒకప్పుడేమో ఈ ప్రపంచము చాలా నిరాశ నిస్పృహలతో కూడుకున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు దీనితో ఈ రోజున కేవలం మీ మూలంగానే ఈ సంసారంలో మాత్రమే కాదు, ఇంతకన్నా నాకు భీషణతరమైన సంసారంలో అయినా మరికొన్ని రోజుల పాటు ఉండిపోవాలని అనిపిస్తూ ఉంది అనేసని అంటున్నారు. అదే విషామృత మిలనము అనే విధానంలో బాబా మనకు తెలియజెప్తున్నారంటే, ఎప్పుడు కూడా మనమందరము కూడా ఈ ప్రపంచము, ఈ వ్యవహారిక సంబంధమైన ఈ ఇహలోక సుఖాలకు మనం లోనైపోయి నిరంతరము వీటిలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే మన హరప్రభువునికి ఇది విషామృత మిళనంగానే ఉంటుంది. అలా కాకుండా మనం కూడా నిరంతరము ఆ ప్రభుని చింతనలో ఉండగలిగితే పూర్తిగా అమృతమయమైపోతుంది అని మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత బాబా అంటున్నారు, రథయాత్ర అయిపోయిన తర్వాత మన అమ్మా నాన్నల అనుమతి తీసుకొని కలకత్తాకు వెళ్ళు, తర్వాత అక్కడ నుండి డోలోత్సవ సమయానికి బృందావనం రా అని అంటున్నారు. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడ నుండి ఎక్కడికి మళ్ళీ రావాలి, ప్రతి విషయాన్ని కూడా బాబా ఈయనకి వెన్నంటే ఉంటూ తెలియచెప్తున్నారు. పూరిలో రథయాత్ర అయిపోయిన తర్వాత అమ్మా నాన్నల అనుమతి తీసుకొని కలకత్తాకు వెళ్ళమని చెప్తున్నారు. అంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడము అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల అనుమతి అనేది ఎంత అవసరం అంటే, వారి యొక్క అవసరాలు ఏముంటాయో వారి యొక్క అవసరాలని గుర్తించి నీ ప్రయాణం అనేది నీవు చెయ్యి అనే విధానంలో బాబా ఇక్కడ తెలుపుతున్నారు. తర్వాత అక్కడి నుండి డోలోత్సవ సమయానికి, అంటే బృందావనంలో డోలోత్సవ సమయం చాలా విశిష్టత చెందింది కనుక ఆ సమయానికి బృందావనానికి రా, తగిన సహచరులు లభ్యమైతే వారితో కలిసి ఒకమారు వనములు తిరిగిరా అని అంటున్నారు. తగిన సహచరులు అంటే ఆ సరి అయిన ఆ సాంగత్యము అనేది నీకు తోడ్పాటు అయినప్పుడు అటువంటి ఆ సాంగత్యంతోనే, ఆ సాధు సాంగత్యంతో అక్కడి ఉన్న బృందావనంలో ఉన్న వనములను దర్శించమంటున్నారు. బృందావనంలో 12 వనములు ఉన్నాయి. ఆ 12 వనములు అనేది చాలా ప్రసిద్ధమైనవి అనేసని బాబా వారికి తెలియజెప్తున్నారు. మధువనము, కుముదవనము, తాళవనము, బిల్వవనము, బహుళావనము, కామ్యవనము, గోకుల మహావనము, బృందావనము, కదరివనము, తాహవనము, భద్రవనము, కాండీరవనము అనే ఈ 12 వనములు ప్రసిద్ధమైనవి అంటున్నారు. ఎందుకంటే ఆ 12 వనముల్లో కృష్ణుడు రాస చేసిన ప్రదేశాలు, అంటే ఆ గోపికలతో కృష్ణుడు విహరించిన ప్రదేశాలు కనుక అక్కడ సాక్షాత్తు ఆ పరమప్రభువు తిరిగి నడియాడిన ప్రదేశములు ఆ వనములు కనుక అక్కడ ఎంతో శక్తి తరంగాలు ఉంటాయి. మరి అటువంటి అంతటి మహత్తరమైన ఆ ప్రదేశాలను దర్శించాలి అని అంటే కూడా నీ తోటి వారు ఎలా ఉండాలి, అటువంటి నీలాంటి వారే అయి ఉండాలి. అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు మాత్రమే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు ఆ వనములకు వెళ్ళిన అంతటి ఆనందాన్ని పొందగలుగుతావు అనే విధానంలో బాబా వారికి ఇక్కడ నీకు తగిన సహచరులు లభ్యమైతే వారితో కలిసి వెళ్ళు అనేసని చెప్తున్నారు. కలకత్తాకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదేదహాలో ఉన్న రాయ్ బహదూర్ ప్రసన్న కుమార్ బందోపాధ్యాయ్ మహాశయ గారిని కలుసుకో అనేసని అంటున్నారు. అంటే అక్కడ ఎందుకంటే వారంట గౌరాంగును అమితంగా ప్రేమించేవారిలో ఒకరంట. కాబట్టి కలకత్తాకు వెళ్ళినప్పుడు అటువంటి మహానుభావుల సందర్శనం కూడా చేసుకోమని బాబా చెప్తున్నారు. నా ఫోటోల్లో పెద్దది ఏదైనా ఆయన వద్ద లభ్యమైతే ఒకదాన్ని తీసుకొని మన అమ్మకు పంపించు. అంటే ఆ గౌరాంగుని అమితంగా ప్రేమించే వారిలో వారు ఒకరు కనుక వారి దగ్గర బాబా ఫోటో ఉంది అనేసని చెప్తున్నారు. అంటే
పరోక్షంగా ఇక్కడ గౌరాంగ మహాప్రభే మన కుసుమహరులు అన్న విషయాన్ని ఆయనకి తెలియచెప్తూ ఆ రకంగా ఆ ఫోటో తీసుకుని మన అమ్మకు కూడా పంపించు, మా మీద తన ప్రేమ దృష్టిని ఎల్లవేళలా నిలిపి ఉంచమని నీవు వెళ్ళే ముందుగా అమ్మతో చెప్పు అనేసని చెప్తూ, సోదరా, ఈ పర్యాయం ఈ విధంగా అమ్మా నాన్నలతో కలిసి శ్రీక్షేత్రంలో ఉండటం చేత ఆనందం మీద ఆనందాన్ని ఎంతగానో పొంది ఉంటారు. ఇదంతా ఆ వక్కని కేలయే. తమ్ముడు, నా ఈ 2 కండ్లతో ప్రాణపూర్తిగా ఆ గజద్వల్లభుని దర్శించి నన్ను కృతార్థుని చేయి అంటే బాబా ఇక్కడ ఆ పూరీ క్షేత్రంలో ఉన్న ఆ జగన్నాథుని దర్శనం ఏ విధంగా చేయాలి అని అంటున్నారు. నా ఈ 2 కళ్ళతో అంటే బాబా కళ్ళని కూడా ఆయన కళ్ళగా చేసుకొని అంతటి పరిపూర్ణమైన ఆ పూర్ణ హృదయంతో ఆ జగన్నాథుని దర్శించమని, అప్పుడు బాబాని కూడా కృతార్థుని చెయ్యమని అడుగుతున్నారు. అంటే ప్రాణాన్ని మొత్తం ఆ జగన్నాథుని వద్ద ఉంచి ఆ జగన్నాథుని దర్శనం ఆ ప్రాణంతో చెయ్యమని చెప్తున్నారు. ఆ ప్రాణంతో మన హరప్రభుని ప్రాణాన్ని కూడా కలుపుకొని చెయ్యమని చెప్తున్నారు. నాకు ఆ అదృష్టం ఎలా లభిస్తుంది? నేను పాతకుడును, నీ కనులతో అయినా నాకు దర్శనం ప్రాప్తిస్తుంది కదా అని ఆ రకంగా బాబా చెప్తున్నారు. తన ఈ బిడ్డ పేరును ఉచ్చరిస్తూ ప్రభువును ఒక్కమారు దర్శించి రమ్మని, నన్ను క్షమించవలసిందిగాను దయతో దర్శనమిప్పించమని ప్రభునికి విన్నవించమని మా అమ్మతో చెప్పు. అసలు ఎంత చక్కగా ఇక్కడ తృణాదపి సునీచైన భావము ఎంత అలవర్చుకొని బాబా ఇక్కడ వారికి ఇంతటి విషయాలు తెలియజెప్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించగలగాలి. అంటే ఒక క్షేత్రానికి వెళ్ళి ఒక దర్శనం చేసుకునేటప్పుడు ఆ అమ్మ కూడా అంటే రాధావల్లభశీల గారి తల్లి కూడా ఆ ప్రభుని ఏ రకంగా దర్శించాలి అనంటే ఆ ప్రేమని ఏ రకంగా ఆమె హృదయంలో నుంచి వెలికి తీసి బయటకి ఆ ప్రభుని మీద ఆమె కురిపించాలి అనే విషయముగా బాబా ఇక్కడ చెప్తున్నారా అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే తన బిడ్డను కూడా క్షమించవలసిందిగా దయతో నాకు దర్శనం ఇప్పించమని ఆ ప్రభునికి విన్నవించమని చెప్పు అని చెప్తున్నారు. మఠంలోని మహంత గారికి మా అందరి ప్రణామములు తెలియచేయండి. ఒక సోదరునిపై దృష్టిని నిలిపి మిగిలిన వారిని అశ్రద్ధ చేయవద్దని ఆయనకు విన్నవించండి అంటున్నారు. అంటే ఆ మహంత్ గారికి ఈ రకంగా ప్రణామాలు తెలియజెప్తూ ఒకే సోదరుని వద్దే దృష్టి నిలపద్దు, అందరి మీద కూడా దృష్టి నిలపమని, ఆ అందరిలో ఎవరు బాబా కూడా ఒకరు అనేటట్లుగా చెప్తూ మా అందరి మీద కూడా ఆయన దృష్టి నిలిపి మమ్మల్ని అశ్రద్ధ చేయొద్దని చెప్పి ఆయనకు విన్నవించుకోండి. పిల్లలు బాగున్నారు, నేను చాలా బాగున్నాను, ఆదుర్ద చెందవద్దు, నందబాబాను కలుసుకొని చూచిరండి అని అంటున్నారు. అంటే నందలాల్ పాల్ గారిని కలుసుకోమని బాబా ఇక్కడ వారికి చెప్తున్నారు. ఈ మధ్య మీ వద్ద నుండి ఉత్తరాలు రావడం లేదేమి? సోదరా, కృష్ణకు నా ప్రేమానురాగములను తెలియచేయి, మీ అన్న హర అనంటూ బాబా ఈ లేఖని ముగించారు. జై కుస్మహర.